క్రీస్తు చేసినందు ప్రేమతో పిల్లమొరటి ప్రియ సహోదరులందరికీ కూడా తండ్రి యొక్క నామముందు ఆయనకు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క నామముందు మీ అందరికీ కృప సమాధానము కలుగును గాక అనే కృతజ్ఞత వందనాలు తెలియపరచుకుంటూ దేవుడు ఎంతో గొప్పగా మనందరినీ ప్రేమించి మరలా ఒక గొప్ప తరుణాన్ని మనకిచ్చి ఆయన యొక్క మహత్యమైనటువంటి సత్యాలు మనం ఇచ్చినకు మనం పొందుకున్నటకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకొని ముందుగా నేను గడిచిన నెలలో ఒక 2-3 వారాలు బయట వెళ్ళిపోయినాను. వేరే సంఘాలకి మనకి ఆహ్వానం పలికించారు కాబట్టి అక్కడ సత్యం పంచుకోవటకు బాగాయం, తర్వాత ఊటీ, లాస్ట్ వీక్ అందరూ కలిసి తిరుపూర్కి వెళ్ళిపోయినాం. అక్కడ వెళ్ళినటువంటి ప్రియ సహోదరులందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళ యొక్క ప్రేమను అభిమానాన్ని మనకు పంచిపెట్టమన్నారు. అది నేను ముద్ద అనే పంచుకుంటున్నాను. ముఖ్యంగా తిరుచి అరుణ్ బ్రదర్ అనేది ఒక సహోదరుడు కూడా వాళ్ళ యొక్క ప్రేమను కూడా పంచుకున్నారు. అది నేను పంచుకుంటున్నాను. ప్రియమైన సహోదరులారా, ఈరోజు యొక్క పాఠానికి కూడా మనం వెళ్దాం. ఈరోజు యొక్క పాఠం తలంపు మనం చూసినట్లయితే ఎక్లీషియా అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీక్ వర్డ్. ఓకే, ఆ యొక్క పదానికి అర్థం ఏదైనా మనకు తెలుసా? సపరేట్ చేయబడు. ఓకే, ప్రత్యేకించబడడం. ఓకే, సూపర్. ఎక్లీషియా అన్నప్పుడు ఏక ప్రపంచంలోనే వేరే సంఘాలకు ఏదైనా ఈ యొక్క మాట, ఈ యొక్క పదము ఉపయోగించున్నారా? లేదు. మనకు మాత్రం ఎందుకు ఎక్లీషియా ఉపయోగించారు కదా? మనం ఏమయ్యాం? సపరేట్ చేయబడినాం. కాబట్టి ఆధార వాక్యం మనం చదువుకున్నట్లయితే మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 20వ వాక్యము. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. చూసారా? ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను. ఇప్పుడు మన మధ్యలో ఎవరున్నారు? దేవుడు, ఆయనక కుమారుడు. విశ్వసిస్తున్నారా? అయితే శ్రద్ధగా పాఠం ఉందామా? మీ యొక్క ఆలోచనలు ఎక్కడ చెదిరిపోకుండా ఇక్కడే దృష్టించి ఆలోచనలు ఉంచి ఇక పాఠాన్ని మనం విందాం. ఎందుకంటే మనం ఏమైనా మొదటగా వేరుపరచబడి ఒక సంఘంగా ఉన్నాం. ఓకేనా? ఇలా వచ్చినప్పుడు మన యొక్క జీవితాల్లో అనేక సార్లు ఈ యొక్క ఎక్లీషియాకి సంబంధించినటువంటి జీవితాన్ని జీవించకుండా మన యొక్క ఆత్మ, మన యొక్క ఆలోచనలు చెదిరిపోతూ ఉంది. గడిచిన రోజుల్లో జరిగిన కార్యాలను మీరు దృష్టించుకొని ఈ రోజు చెప్పేటటువంటి పాఠాన్ని దానికి కంపేర్ చేసుకుని ఉంటూ రండి. ఎక్కడ మనం మిస్ అయినాం, ఎక్కడ మనం తప్పిదం చేస్తున్నాం, ఎక్కడ మనము ఈ యొక్క ఎక్లీషియాకి తగినటువంటి జీవితం జీవించకుండా పోతున్నాం అనేది మనం అర్థం చేసుకున్నాం. చెప్పేటప్పుడు పాఠాన్ని శ్రద్ధగా విన్నట్లయితే అప్పుడు అర్థమవుతుంది. ఓకేనా? ప్రియమైన సహోదరులారా, ఇది ప్రభువైన యేసుక్రీస్తు మొదటి రాకడలో వచ్చినప్పుడు శిష్యులకి చెప్పినటువంటి ఒక విషయం. మొదటి రాకడలో ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు చెప్పినటువంటి విషయం, ఎక్కడ 2-3 నా నామమున ఏకీభవిస్తారో వాళ్ళ మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఖచ్చితంగా ఇప్పుడు ఒక ఎక్లీషియాగా, అంటే ఒక సంఘంగా, ఎక్లీషియానే అంటేనే చూసినట్లయితే ఒక కూటము, ఒక సంఘము, ఒక సమూహము అని చెప్పొచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం గ్యాదర్ అయిపోయాం. ఒక 20, 25, 30 మెంబర్స్ దగ్గర మనం ఏమైనాం? గ్యాదర్ అయిపోయాం. ఇప్పుడు మన మధ్యలో తన దేవుడు, ఆయనకు కుమారుడు ఇక్కడ వాగ్దానం చేశాడు. ముందుగానే వాగ్దానం చేసినటువంటి దేవుడు ఖచ్చితంగా మన మధ్యలో ఉంటాడంటే ఒక నమ్మకము, విశ్వాసం ఉంచి భయముతో, భక్తితో ఇక పాఠాన్ని మనము విన్నాం. ప్రియమైన సహోదరులరా, అయితే ఒక నిబంధన జీవితంలో మనం చూసినట్లయితే అనేక శ్రమలు, ఆటంకాలు, ఇబ్బందులు మన జీవితంలో వస్తూ ఉంటాయి. అయినా ఉన్నా కూడా కానీ ఏం జరుగుతుందంటే, ఒక సంఘంగా, ఒక కూటంగా కూడి వచ్చినప్పుడు, ఒక ఐక్యతలో కలిసి వచ్చినప్పుడు ఈ యొక్క విషయాలన్నీ కూడా దేవునికి మనం సమర్పించినప్పుడు ఏం జరుగుతుందని చూసినట్లయితే విడుదల అనేది మనకు వస్తుంది. ఒక సమాధానం అనేది మనకు దొరుకుతుంది. ప్రియమైన సహోదరులరా, అయితే ఇప్పుడు చూడండి, ఎక్లీషియా అనే పదానికి మీరు ఏం చెప్పారంటే వేరుపరచబడిన వారు.
లోకం నుంచి వేరుపరచబడిన వారు అని చెప్పారు. ఓకేనా? ఇక ఎక్లీషియా మీనింగ్ మనకు కరెక్ట్గా మనం చూసినట్లయితే ఒక కూటము, సంఘము, ఒక సమూహము. ఓకేనా? ఇలా ఉన్నప్పుడు ప్రియమైన సహోదరులరా, ఇప్పుడు ప్రత్యేకంగా ఆశీర్వదింపబడిన వారు అని చెప్పొచ్చు. ప్రత్యేకంగా ఆశీర్వదింపబడినటువంటి వారు ఎవరు? ఎక్లీషియా మెంబర్స్. మనమందరము కూడా ఈ లోకం నుంచి ప్రత్యేకంగా ఆశీర్వదింపబడినటువంటి వారుగా ఎవరున్నాము? మనం ఉన్నాం. ఓకేనా? ఇప్పుడు ఇప్పుడు లోకం నుంచి వేరుపరిచి ఏర్పాటు చేయబడినటువంటి ఒక సంఘంగా వచ్చినటువంటి మనకు ఇప్పుడు ఏదైనా ఆశీర్వాదాలు ఉన్నాయా? ఏదైనా ఆశీర్వాదాలు ఉన్నాయా? ఉందా లేదా? ఉంది. సరే, ఉంది అన్నారు. ఏమి మీరు నేర్చుకున్నటువంటి ఆశీర్వాదాలు ఏం చెప్పండి? మీకు తెలిసినటువంటి ఆశీర్వాదాలు చెప్పండి. ఒక్కొక్కరు చెప్పండి. ఆ సత్యం పరిపూర్ణంగా తెలుసు ఆశీర్వాదం. నెక్స్ట్ సహోదర ఐక్యత, పరిశుద్ధాత్మ పొందుకోవడం, తర్వాత నిత్య జీవము. ఓకే, ఇమ్మర్టాల్. ఓకే, మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఉన్నాయి. కానీ ఈరోజు పాఠానికి ఆధారంగా కొన్ని విషయాలు మనం చదువుకున్నాం. ఇలాగ పిలువబడినటువంటి సహోదర సహోదరులకు ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు, పిలువబడినటువంటి వారికి చెప్తున్నాను. మొదటగా మీరు అర్థం చేసుకున్న పాయింట్, పిలువబడినటువంటి వారు. స్లైడ్ మార్చండి. మొదటి పాయింట్ మనకు వచ్చేసారు. ఒక 6 పాయింట్లు ఉంది. పిలువబడినటువంటి వారికి, సహోదర సహోదరులకు ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయంటే ఉన్నాయి. మొదటిదిగా మనం చదువుకున్నట్లయితే ఏం చెప్పారు? పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఏర్పరచబడిన వారికి పరిశుద్ధాత్మ మొట్టమొదటిగా ఈ ఆశీర్వాదం అన్నది మనకు దొరికింది. వాక్యం చదువుకుందాం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూను దేవుని కుమారులై ఉందురు. చూసారా? ఇప్పుడు ఇక్కడ ఒక సంఘంగా కూడి వచ్చేసాం, ఎక్లీషియాగా. ఇలా వచ్చిన తర్వాత ఏం జరుగుతుందని చూసినట్లయితే రోమా 8:14 ఏం చెప్తున్నాడంటే, దేవుని ఆత్మ చేత ఎందరు మీరు చూడండి, ఆలోచించండి. ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఎందురు. ఒక సమూహము కూడుకున్న తర్వాత, ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత, ఈ పరిశుద్ధాత్మ పొందుకునేటటువంటి వారందరూ కూడా ఏం జరుగుతుంది? దేవుని కుమారులు ఎందరు. ఎప్పుడు ఎందరు నడిపింపబడదురో దాంట్లో నడిపింపబడాలి. వారందరినీ దేవుని కుమారులు అంటున్నారు. ప్రియమైన సహోదరులరా, ఈ యొక్క విషయము లోకస్తులకు ఉందా అంటే, లోకస్తులకి ఉందని చూసినట్లయితే ప్రియమైన సహోదరులారా లేదు. ఎందుకు ఆ విషయం నేను తెలియపరుస్తున్నానంటే, ఎక్లీషియా పాఠం తలంపు ఏమి? ఎక్లీషియా మనం ఎవరు? ఏర్పరచబడినటువంటి వారు. ఓకేనా? ఈ ఏర్పరచబడినటువంటి వారికి ఉన్నటువంటి ఆశీర్వాదాలు. పరిశుద్ధాత్మ మొదటి పాయింట్ ఏం చేశాం? పరిశుద్ధాత్మ. ఎవరు పరిశుద్ధాత్మ పొందుకొని ఆయనలో నడిపింపబడతారో వారందరూ కూడా దేవుని యొక్క కుమారులు అనబడుదురు అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం అందరం కూడా ఆ యొక్క పరిశుద్ధాత్మ పొందుకుని ఆయనలో మనం నడుస్తున్నట్లయితే మనమందరం ఎవరు? దేవుని కుమారులు. ఇప్పుడు మన మధ్యలో దేవుడు, ఆయనకు కుమారుడు మన మధ్యలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనము ఆ యొక్క సత్యాన్ని అంగీకరించాం కాబట్టి, అంగీకరించిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు నెక్స్ట్ విషయం ఏం చెప్తున్నా, నెక్స్ట్ పాయింట్, పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే, నెక్స్ట్ పాయింట్ మనం వెళ్ళినట్లయితే నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ స్లైడ్ వేసింది చూడండి. ఇప్పుడు మొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అది ఒక ఆశీర్వాదంగా ఇచ్చాడు. తర్వాత పాయింట్ ఏం చూసాం? సత్యము మరియు వాగ్దానం. ఇది మీకు వచ్చిందా? దొరికిందా లేదండి? మీరు శ్రద్ధగా పాఠం వినండి. చాలా ముఖ్యమైనటువంటి పాఠం ఇది. 4 years బ్యాక్ తీశాను, కానీ ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి తరుణం కాబట్టి, చాలా అవసరం కాబట్టి మరలా దీంట్లో ఉన్నటువంటి బ్రదర్ రజల్ రైటింగ్ లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా కలెక్ట్ చేసి తెలుగులో ట్రాన్స్లేట్ చేసి నేను ముందుకు తీసుకొచ్చున్నా. ఎందుకంటే కొన్ని విషయాలు మనం బాప్తిజం తీసుకొని అనేక సంవత్సరాలు 10-13 సంవత్సరాలు అయిపోయింది,
కానీ ఇంకా కూడా మనం ఏం చేస్తున్నామంటే అనేక తప్పుదమ్ములు చేస్తున్నాం. కారణం ఏమంటే శ్రద్ధగా వినలేకపోవడం వలన మనం ఏం చేస్తున్నామంటే తప్పిదము చేస్తున్నాం. శ్రద్ధగా విన్నట్లయితే నెక్స్ట్ ఏం చేయము, ఆ తప్పుదం చేయము. ఓకేనా? కాబట్టి శ్రద్ధగా వినండి. ఇది రెండవ ఒక ఆశీర్వాదం ఏమని చూసినట్లయితే సత్యము మరియు వాగ్దానం. ఈ సత్యము మనకు దొరికింది, వాగ్దానము మనకు దొరికింది. అదే వాక్యం చదువుకున్నట్లయితే సత్యము వలన చదివించట, సత్యము వలన వానిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. చూడండి ప్రియమైన సహోదరులారా, సత్యం వలన వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. ఇప్పుడు మనం సత్యం వల్ల మనం ఏమేమి చూసినట్లయితే ప్రతిష్ఠ చేసుకొని ఆ సత్యంలో మనము వెంబడిస్తూ వస్తున్నాం. దేవుని యొక్క సత్యంలో మనకు ఎంతగా దొరుకుతుందో అంతగా మనం ఏం చేస్తున్నామని చూసినట్లయితే దొరికిన కొలిది దాన్ని భుజించి మన క్రియలో మనం చేయాలి ప్రియమైన సహోదరులరా. అయితే చూడండి, ఈ రోజుల్లో మనము బబులోన్లో చూస్తే బబులోన్లో చూసినట్లయితే అనేక మంది ఉన్నారు, అనేక డినామినేషన్ ఉన్నా కూడా కానీ వారి యొక్క జీవితాలు ఎలా ఉంటుందని చూసినట్లయితే గొప్పగా ఉంటుంది. వాళ్ళ యొక్క పాస్టర్స్ కానీ బిషప్స్ కానీ వాళ్ళు ఎవరితో టైఅప్ అయి ఉంటారో చూసినట్లయితే ఈ లోక నాయకులతో వాళ్ళు టైఅప్ అయి ఉంటారు. ఎవరు? బబులోన్లో ఉన్నటువంటి పాస్టర్స్. ఓకేనా? ఇలాంటి ఒక టైఅప్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. కానీ అక్కడ చూసినట్లయితే అనేక సంఖ్య గొప్పగా ఉంటుంది. 500 మంది, 1000 మంది, 2000 మంది అక్కడ ఉంటారు. ఇప్పుడు వారి మధ్యలో ఆ యొక్క వాక్యం, ఆధార వాక్యం చదువుకున్న విధంగా ఎక్కడ 2-3 నా నామంలో ఏకీభవిస్తారో వాళ్ళ మధ్య నేను ఉంటాను చెప్పి అక్కడ ఉంటారా అని చూసినట్లయితే లేదు ప్రియమైన సహోదరులారా, లేదు, ఖచ్చితంగా లేదు. వాళ్ళ యొక్క విశ్వాసం వాళ్ళు తెలియపరుచుకుంటాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఒక సంఘం ఏర్పాటు చేయబడినటువంటి సంఘము మధ్యలో ఎక్కడ 2-3 నా నామమున ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఖచ్చితంగా మన మధ్యలో ఉంటాడు ప్రియమైన సహోదరులరా. అయితే చూడండి, ఆ యొక్క బబులోను ఉన్నటువంటి ప్రజలకి, అక్కడ ఉన్నటువంటి పాస్టర్లకి ఈ యొక్క సత్యము వాళ్ళకి ఎంత దొరకనంత స్థాయిలో వాళ్ళకు ఉంది. బైబిల్ ఉంది, అనేకమైన వాళ్ళకి బుక్స్ ఉన్నాయి. కానీ ఈ సత్యము దొరకనంత ఎత్తులో వాళ్ళకు ఉంది. ఎవరికి? బబులోలో ఉన్నటువంటి వారికి. అయితే మనకు దేవుడు ఈ యొక్క సత్యాన్ని ఎలా ఇచ్చాడంట? వాక్యము, సత్యము వలన వాళ్ళని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. ఇప్పుడు మనం సత్యం వలన ప్రతిష్ఠ చేసుకొని నీ వాక్యమే సత్యముని గ్రహించి ఇప్పుడు మనం ఏమయ్యాం? ఈ యొక్క సత్యంలో వెంబడిస్తూ వస్తున్నాం ప్రియమైన సహోదరులరా. అయితే చూడండి, ఈ యొక్క జీవితం, మన యొక్క ఆత్మిక జీవితం మనం కానీ ఆలోచించి చూస్తే వారికి మనకి కంపేర్ చేసి చూసినట్లయితే చూడండి, వాళ్ళకి అందనంత ఎత్తులో సత్యం వాళ్ళకు ఉంది. అయితే మనకు దొరికినటువంటి సత్యము ఎలా మనం దాన్ని ఉపయోగించుకుంటున్నాం, మన యొక్క జీవితానికి ఎలా దాన్ని ఉపయోగించుకొని జీవిస్తున్నాం అనేది మనం ఆలోచించాలి ప్రియమైన సహోదరులరా. అయితే దేవుడు ఇచ్చాడు, పొందుకున్నాం, మన యొక్క జీవితం ఎలా ఉంది పరిశోధించి మనం చూసుకుందాం. ఇది ఒక ఆశీర్వాదం, ఇచ్చేసాడు ఆశీర్వాదాన్ని. పొందుకున్నటువంటి ఆశీర్వాదాన్ని మనం ఎలా దాన్ని ఉపయోగించుకుంటాం అనేది మనం చూసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ మనం చూసినట్లయితే మూడో పాయింట్ ఏది? ప్రభువైన యేసు మనతో నిరంతరం ఉండడం. ఓకేనా? మన ఆధార వాక్యం చదువుకున్నాం కదా, మత్తయి 18:20 నిరంతరం. ఇప్పుడు తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క 28-20 కూడా మనం చదువుకున్నట్లయితే ప్రభువైన యేసు మనతో నిరంతరం ఉండడం. చదవండి వాక్యము. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి పర్యాంతము సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. చూడండి, ఇప్పుడు వాగ్దానం చేశారు దేవుడు, యుగాంతం కాలం వరకు నేను మీతో ఉంటానని వాగ్దానం చేసేసాడు. చేసినటువంటి దేవుడు మనతో ఉన్నారా? ఉన్నాడు ప్రియమైన సహోదరులారా, ఉన్నారు. ఇప్పుడు దేవుడు మాత్రమే ఉన్నారా? ఆయన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నారా? ఇద్దరు మన మధ్యలో ఉన్నారు, వాగ్దానం చేసేసారు. అదే మనం చదువుకున్నప్పుడు ఇక వాక్యము, నేను మీకు ఏమి సంగతులు ఆజ్ఞాపించుతున్నా వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి పర్యంతరము సదాకాలము, యుగ సమాప్తి వరకు సదాకాలము
మనతో ఉంటాడని వాగ్దానం చేశాడు. ప్రియమైన సహోదరుల, చూడండి ప్రియమైన సహోదరులరా, ఆయన మొదటి రాకడలో ఆయనతో పాటు ఎవరెల్లా ఉన్నారు? ఆయనతో పాటు శిష్యులు ఉన్నారా? ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉందని చూసినట్లయితే ప్రియమైన సహోదరులారా, ఆయన జీవిస్తున్నప్పుడు వాళ్ళ యొక్క శిష్యుల యొక్క స్థితి మాంసంతో ఉన్నప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులు మాంసంతో ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ ఎలా జరుగుతుందని చూసినట్లయితే శిష్యులకి అనేకమైన శ్రమలు వచ్చింది. సముద్రంలో పయనించేటప్పుడు అక్కడ వారిని కాపాడాడు. తర్వాత ఆహార విషయంలో వారిని కాపాడాడు. తర్వాత చూసినట్లయితే విరోధుల యొక్క ప్రాబ్లం నుండి ఆయన ఏం చేశారు? శిష్యుల్ని కాపాడాడు. ఎవరు కాపాడుతున్నది? యేసు ప్రభు గారు శిష్యుల్ని కాపాడుతున్నారు. ఎప్పుడు? ఆయన మొదటి రాకడలో వచ్చినప్పుడు శరీరీతిగా ఉన్నప్పుడు వారిని కాపాడుతున్నాడు. ఇప్పుడు ప్రియమైన సహోదరులరా, ఆత్మీయ రీతిలో ఉన్నటువంటి మనము ఆయన మొదటి రాకడ వచ్చి మరణించి ఆత్మీయంగా ఆయన ఏమైపోయారు? వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆత్మీయంగా ఇప్పుడు మన మధ్యలో ఉంటానంటున్నాడు. ఓకేనా? ఇప్పుడు శరీరీతిగా లేదు, ఆత్మిక రీతిలో ప్రభువైన యేసుక్రీస్తు మన మధ్యలో ఉంటున్నారు. ఉన్నప్పుడు వారి కంటే గొప్పగా మనల్ని కాపాడుతున్నాడు అంట. ప్రియమైన సహోదరులారా, వాళ్ళని సముద్ర ప్రయాణంలో ఆహార విషయంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క విరోధుల యొక్క ప్రాబ్లం నుండి వీళ్ళు అందరిని ఏం చేశారు? ప్రభువైన యేసుక్రీస్తు కాపాడాడు. మనల్ని కూడా ఇప్పుడు అనేక సందర్భాల్లో దేవుడు మనల్ని కాచి కాపాడుతూ వస్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఇది చూడండి, ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటాను. ఏం చెప్తున్నాడు? యుగ సమాప్తి పర్యంతరం సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పండి. ఇప్పుడు ఉన్నారనేటువంటి విశ్వాసం మనకు కలిగి ఉందా లేదండి? ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మన యొక్క ఆత్మిక జీవితాన్ని, ఇలాంటి ఒక ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చాడు. మనం ఎలా పురుకొల్పుతూ యొక్క ఆత్మిక జీవితాన్ని పెంపొందించుకుంటూ ఉన్నాం అనేది మనం పరిశోధించి చూసుకోవాలి. ప్రియమైన సహోదరులారా, తర్వాత పాయింట్కి వెళ్ళిపోదాం. 4వ పాయింట్ చూడండి. ఇది 4వ పాయింట్ ఏది? దేవదూతలు మనకు కాపలా. ఇది జరుగుతుందా? మీరు విశ్వసిస్తున్నారా? ఉందా లేదా? వాక్యం చదివేసండి. 18:10 మత్తయి రాసిన సువార్త 18:10 ఈ చిన్న వారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖము ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. చాలు. చూడండి ప్రియమైన సహోదరులారా, మన యొక్క ఆత్మికమైన జీవితంలో ఈ యొక్క సత్యానికి వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో భయంతో భయపడి సోలిపోతూ నిరుత్సాహపడిపోతూ వెనుదిరిగిపోతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరితో మనల్ని కాపాడుతున్నాడంటే, ఇక దేవుడు మనకి ఇచ్చినటువంటి దేవదూతలు మనల్ని కాపాడుతున్నాడంట. ఎలా అంటే వాళ్ళు ఎలా చేయాలంటే వన్ సైడ్ గా వాళ్ళు సర్వ్ చేయరంట. వన్ సైడ్ గా ఎలా చేస్తారంటే, ఇప్పుడు దేవుడు వాళ్ళకి ఎలాంటి ఒక ఆజ్ఞ ఇస్తారో అది తీసుకొచ్చి మనల్ని నడిపిస్తాడు. ఎవరు? దేవదూతలు. ఇప్పుడు మనము చేసేటువంటి కార్యాలని ఎక్కడ తీసుకొచ్చి చెప్తారని చూసినట్లయితే దేవుని పట్ల ఈ దేవదూతలు వెళ్ళి చెబుతూ ఉంటారు. ప్రియమైన సహోదరులారా, అంటే ఈ సర్వీస్ అనేది చేస్తూ ఉంటారు ఈ దేవదూతలు. ఈ దేవదూతలు మన కాపలా ఉన్నారు కాబట్టి ఇంతవరకు అనేక సిచ్యువేషన్ నుంచి మనల్ని కాపాడి దేవుడు ఈ రోజు ఈ తరుణంలో దేవుడు మన యొక్క సంఘంలో కూర్చోబెట్టి ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, అది మనం విశ్వసించాలి. ఇది ఒక ఆశీర్వాదం. లోక క్రైస్తవులకు జరుగుతుందంటే లేదు, ఖచ్చితంగా చెప్పగలం. ప్రియమైన సహోదరులారా, ఆధార వాక్యం మీరు గుర్తుంచుకోండి, తలంపు మీరు గుర్తుంచుకోండి. ఎక్లీషియా అన్న పదానికే ఏర్పాటు చేయబడిన వారు, తర్వాత ఒక సంఘము, ఒక కూటమి. ఇప్పుడు ఒకరు ఉన్నా సరే, ఇద్దరు ఉన్నా సరే, ముగ్గురు ఉన్నా సరే, ఆ మధ్యలో నేను ఉంటాను అని చెప్పేశారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది వచ్చినటువంటి వారికి దొరికేటువంటి ఆశీర్వాదాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాను. ఓకేనా? ఇప్పుడు 4వ ఆశీర్వాదం ఏం చూసాం? దేవదూతలు మనకు కాపలా కాస్తున్నారు. అంటే వన్ సైడ్ కాదండి, వన్ సైడ్, 2 సైడ్ మనకును కావాల్సినటువంటి విషయాలను నెరవేరుస్తూ దేవుడికి మనం చేసేటువంటి కార్యాలు ఆయన దగ్గర తీసుకెళ్లి చెబుతూ ఉంటారు. ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క సర్వీస్ అనేది ఈ దేవదూతలు చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. 5వ పాయింట్.
ఇప్పుడు చూడండి 5వ పాయింట్ మనం చదువుకున్నట్లయితే దేవుని యొక్క సేవలో పాలిభాగస్తులు అవ్వడం. దేవుని యొక్క సేవలో పాలిభాగస్వం అవ్వడం ఎలా అయ్యేది? ఉదాహరణ మనం చూసినట్లయితే మన సంఘంలో ఉన్నటువంటి వారు గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు చూసినట్లయితే ఇప్పుడు వాళ్ళు ఎవరికి పని చేస్తున్నారు? వాళ్ళు గవర్నమెంట్ పని చేసేవాళ్ళు ఎవరు చేస్తున్నారు పని? గవర్నమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రియమైన సహోదరులరా, ఇక వాక్యం చదవండి. ఆ దినములలో నా దాసుని మీదను నా దాసురాండ్ల మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. ఇప్పుడు ఏం చెప్పాడు? నా దాసుల మీదను నా దాసురాండ్ల మీద నా ఆత్మను ఇప్పుడు మన మీద కుమ్మరించబడిందా? ఇప్పుడు నువ్వేం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఎవరికి సర్వెంట్? దేవుని యొక్క రాజ్యానికి నువ్వు ఎవరు? సర్వెంట్. పని చేయాలి నువ్వు. ఇప్పుడు గవర్నమెంట్ పని చేసే వాళ్ళు ఎవరు పని చేస్తారు? వాళ్ళకి అప్పచెప్పాలి గవర్నమెంట్కి. నువ్వు ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నువ్వు ఏం చేస్తావు అనేది వాళ్ళకి సబ్మిట్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. అలా చేసినప్పుడు ఇప్పుడు నువ్వు మనకి ఏమి ఇచ్చాడు ఆశీర్వాదము? నా దాసురాండ్ల మీదను నా దాసుల మీద ఆత్మను కుమ్మరించుదును కనుక వారు ప్రవచించరు అంటున్నాను. ఇప్పుడు నువ్వు ఎవరికి సర్వెంట్? పరలోక రాజ్యం. దేవునికి నువ్వు సర్వెంట్ గా పని చేయాలి. దేవునికి సర్వెంట్ గా పని చేస్తున్నావా? నీకు నువ్వు సర్వెంట్ గా పని చేసుకుంటున్నావా? రెండు చేసుకుంటున్నామా? అట్లయితే ఈ రెండు చేసేటువంటి వాళ్ళ గురించి నెక్స్ట్ ఉంది. రజులు ఏం చెప్తున్నారు? ఆయన రైటింగ్స్ లో నీట్ గా మొత్తం తెలుగులో ట్రాన్స్లేట్ చేసి వేశాను, చదవండి. అర్థం కాకపోతే ఈ యొక్క పీపీటీ షేర్ చేశాము, పాఠం వింటూ మళ్ళా దాన్ని చదవండి. మనం ఈ యొక్క విషయంలో ఏ విషయంలో తప్పదం చేస్తున్నామో నీట్ గా అర్థమైపోతుంది. ప్రియమైన సహోదరులారా, ప్రతి ఒక్క విషయం కూడా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి వేశాను, కాబట్టి మీరు చదవండి. ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ లో వాళ్ళకి గవర్నమెంట్ పని చేయాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి మనము దేవునికి సర్వెంట్ గా పనిచేయాలి. ఇది గుర్తుపెట్టుకోను. అందుకే చెప్తున్నాడు తలంపు ఏమి? 5వది, దేవుని యొక్క సేవలో పాలిభాగస్వం అవ్వడు. నువ్వు అయ్యున్నావా? మనం అయ్యున్నామా? ఇంకా కలదా? అంటే 13 ఏళ్ళు ఏం చేసాం? పోతా ఉన్నాం. కాబట్టి అందుకే పాఠం అర్థం చేసుకొని రానున్న రోజుల్లో మనంగా మారుదాం. ఓకేనా? నెక్స్ట్ పాయింట్కి వచ్చేసింది కదా, 6వ పాయింట్. ఎక్లీషియా అంటే మొత్తం విషయం మనం చూసినట్లయితే కింద చదవండి, పాయింట్ చదవండి. సంఘ ఐక్యత మరియు సహోదరుమనులు ఒకరినొకరు సహాయం చేసుకొనుట. ఇప్పుడు సంఘ ఐక్యతలో సహోదరుమనులు ఒకరికి ఒకరు సహాయం చేసుకునుట. ఏ యొక్క విషయంలో సహాయం చేసుకునుట? సత్య విషయంలో కానీ, చూడండి, వాళ్ళ యొక్క కొరత విషయంలో కానీ, ఏమన్నా ఈ విషయంలో మనము సహాయం చేసుకునడానికి చేస్తున్నామా లేదా అనేది పనిచేయాలి. ఇప్పుడు ఎక్లీషియా ఈ 6వ పాయింట్ నుంచే ఈ పాఠం మనం చూడబోతున్నాం. ఈ 5 పాయింట్లు పాఠానికి ఒక ఇంట్రొడక్షన్ గా పెట్టాము. ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు ఉంది. ఏం బదారు ఈ 6 ఆశీర్వాదాలనా అంటే అనేక ఉన్నాయి, కానీ టైం చాలదు. కాబట్టి ఒక 6 పాయింట్స్ మనం తీసుకొని ఈ యొక్క పాఠానికి అనుగుణంగా ఈ యొక్క 6 పాయింట్లు మనం చూసాం. ఇప్పుడు 6వ పాయింట్కి వచ్చిన తర్వాత దీనికి ఆధార వాక్యం ఏదైనా చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త 18:20 వాక్యమే మనం పెట్టున్నాం. ఇప్పుడు మన యేసుక్రీస్తు మనతో ఉన్నాడని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఇప్పుడు ఉన్నాడు, మనతో ఉన్నాడు. మనము సత్యం తెలుసుకొని వచ్చేసిన తర్వాత మన యొక్క ఆత్మిక జీవితము ఎలాంటి ఒక ఆలోచనలు మనలో ఉంటుందని చూసినట్లయితే ప్రియమైన సహోదరులారా, 13 ఏళ్ళు అయిపోయింది చదువుకున్న సత్యాన్ని తెలుసుకునేసాను, అనేక విషయాలు నేర్చుకునేసాను. నేను బైబిల్ ఒక 500 రూపాయలు ఇచ్చి బైబిల్ తీసుకొని ఇంట్లో కూర్చొని నేను సత్యాన్ని వినేస్తాను అని చెప్పి కొంతమందికి ఆలోచన ఉండొచ్చు. ఇంత దూరం ప్రయాసపడి సంఘానికి వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళ యొక్క మధ్యలో నేను వినాలా అనే ఒక ఆలోచన కొందరికి రావచ్చు. కొందరికి రాకుండా సంఘ ఐక్యతలో కలుసుకోవాలి, సహోదర ప్రేమలోనే ఉండాలి, ఐక్యతలోనే ఉండాలని వచ్చేవాళ్ళు కొంతమందికి ఉండొచ్చు. అయితే ప్రియమైన సహోదరులారా, ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ ఈ యొక్క 6వ పాయింట్ లో మనం చూసినట్లయితే ఎక్లీషియా అని మనం తలంపు దానికి ఉంచాం. ఆ ఎక్లీషియా అన్న తర్వాత సంఘ ఐక్యత, సహోదరి యొక్క మనుల యొక్క సహాయం, వారి యొక్క ఒకరినొకరు సహాయం చేసుకున్నట్లో ఈ విషయాల్లో మనం ఎంత మట్టుకు డెవలప్ అవుతున్నాం.
సంఘం అయితేనే చాలు అన్నా బ్రదర్, తిరిగి కూడా చూడు లేదు, అది ఐక్యత కాదు. అదే ఫస్ట్ చెప్పినటువంటి వాక్యం, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అని చెప్పినటువంటి వాగ్దానం చేసినట్టు దేవుడు మన మధ్యలో ఖచ్చితంగా ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, ఉదాహరణ మనం చూసినట్లయితే, మనము సత్యం తెలుసుకొని వచ్చేసిన తర్వాత మన ఇష్టానుసారంగా మనము జీవించకూడదు అంటున్నాడు. మన ఇష్టాన్ని, మన ఆలోచన ప్రకారం మనం జీవించకూడదు. మనం ఎవరు? ఎక్లీషియా, ఒక సంఘము, ఒక కూటము, ఒక సమూహంగా చేరి వచ్చిన ఈ సమూహంగా చేరి వచ్చినటువంటి మనము అది ఎక్కడ ఉంటాడని చెప్పడం చూసినట్లయితే, ఇక్కడ మాత్రమే దేవుడు ఉంటాడు. నేను ఇంట్లో ఉంటాను, నేను బయట కూర్చొని వింటాను అంటే ఉండడం. ఖచ్చితంగా అక్కడ దేవుడు ఉన్నారు. ప్రియమైన సహోదరు, మీరు గుర్తుంచుకోండి. అయితే ప్రియమైన సహోదరులారా, చూడండి, ఇప్పుడు రోమన్ కేతలో కానీ సిఎస్సిలో కానీ చూసినట్లయితే అక్కడ అనేక మంది వచ్చి కూర్చుంటారు. 1000 మంది, 2000 మంది, 3000 మంది వచ్చి అక్కడ కూర్చుంటారు. వారి మధ్యలో ఉంటారా దేవుడు అని చూసినట్లయితే లేదు. ప్రియమైన సహోదరులారా, చూడండి, అది ఏమంటున్నాను చూసినట్లయితే, ఎవరు సమర్పణ చేసుకుని జీవిస్తూ ఒక సంఘంగా కూడి వచ్చినారో వారి మధ్యలో నేను ఉంటాను అంటున్నాడు. సమర్పణ చేసుకొని వచ్చి ఒక సంఘములో, ఒక సమూహంలో వచ్చి కూర్చున్నారో వారి మధ్యలో నేను ఖచ్చితంగా ఉంటాను అని చెప్పి వాగ్దానం చేశాడు దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు తెలియపరిచారు. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మనం అందరం కూడా సమర్పణ చేసుకొని ఆయనకు సమర్పించుకొని ఒక సమూహంగా కూడి వచ్చి ఇక్కడ కూర్చున్నాం. ఇప్పుడు ఖచ్చితంగా దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు అనేది మనం గ్రహించాలి. ప్రియమైన సహోదరుల, అయితే ప్రియమైన సహోదరులరా, మనం ఏమనుకొని ఈ యొక్క ఐక్యతకు వచ్చినాం అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. మన యొక్క మనసులో ఏమనుకొని ఈ యొక్క సత్యానికి సమర్పించుకున్నామో అది ఫస్ట్ మనం గుర్తుంచుకోవాలి. అది గుర్తుంచుకొని దాని ప్రకారం మనం జీవించాలి. పరలోక రాజ్యానికి పోవడానికి నేనేం చేసుకున్నాను? దేవునికి నేను సమర్పణ చేసుకున్నాను. ఆ సమర్పణ జీవితానికి తగిన విధంగా, అనుగుణంగా నేను జీవిస్తున్నానా లేదా అనేది మనల్ని పరిశీలించి చూసుకోవాలి. ప్రియమైన సహోదరులరా, అందుకే చెప్పాడు. ఏం చెప్తున్నా అంటే వాక్యము 1 కొరింథీయులు 12వ అధ్యాయం 18వ వాక్యం చదవండి. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో నుంచెను. చూడండి ప్రియమైన సహోదరులారా, ఒక సమూహంలో కూడి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము, మన చిత్త ప్రకారం కాదు. ఇప్పుడు సంఘం, ఎక్లీషియా అంటే ఒక కూటం. ఇప్పుడు ఈ సంఘానికి శిరస్సు ఎవరు? యేసు ప్రభు. అది గుర్తుంచుకోండి. ఇప్పుడు వాక్యానికి రండి. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో నుంచును. తన చిత్త ప్రకారము శరీరంలో నుంచున్నాడు. దేవుని యొక్క చిత్త ప్రకారం అంటే ముందుగానే ఏం చేశాడని చూసినట్లయితే నిర్ణయించుకున్నాడు. అవయములు అనేక అవయములుగా మనం ఉన్నాము. తన చిత్త ప్రకారము దానిలో ఉంచాడు, మన చిత్త ప్రకారం కాదు. ఇప్పుడు తన చిత్త ప్రకారం చేస్తున్నామా, మన చిత్త ప్రకారం చేస్తున్నాం అనేది మనం ఆలోచించాలి. ప్రియమైన సహోదరులారా, ఆలోచించండి. తన చిత్త ప్రకారం నిర్మించినటువంటి దేవుడు ఇప్పుడు దానికి మనం సమర్పించుకున్నటువంటి మనము ఎలా దానికి అనుగుణంగా జీవిస్తున్నామా? అర్థమవుతుందా పాఠము? దానికి అనుగుణంగా మనం జీవిస్తున్నామా? ఆలోచించండి. వాక్యం ఏం చెప్తోంది? తన చిత్త ప్రకారం శరీరంలో నుంచాను. శిరస్సు అయిన శరీరము మనం అంటే అనేక అవయములుగా మనం కూడి ఉన్నాం. కూడి ఉన్నటువంటి మనము ఇప్పుడు చెప్తున్నారు. ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క విషయం గురించి ఇప్పుడు రజల్ గారు రైటింగ్స్ లో రాస్తున్నారు. రీప్రింట్స్ నెంబర్ 1889లో అది నూతన సృష్టి క్రమంలో, నూతన సృష్టి యొక్క క్రమం ఆ యొక్క పుస్తకంలో రాయబడినటువంటి విషయాలు. ఈ విషయాలు కొన్ని చోట్ల ఒట్టి నెంబరే వేసింటాం. అది వచ్చి తమిళ్లో పుదు సృష్టి ఓయింగ్, మరి తమిళ్లో పేజీ నెంబర్ మాత్రం ఉంటుంది. పేజీ నెంబర్ ఉండేది దాంట్లో చదవండి. రీప్రింట్స్ ఉండేది దాంట్లోనే ఉంటుంది. మీరు చదవాల్సుకున్న వాళ్ళు దాంట్లో చదవండి. చూడండి, ఇప్పుడు దీని గురించినటువంటి వివరణ ఆయన తెలియపరుస్తున్నారు. చదవండి సార్. పరలోకమందు పేరు రాయబడిన వారగు నిజమైన సంఘం అనునది
అనేక పరిస్థితుల మార్పులకు లోనైనను దాని సభ్యత్వము ఎడతెగక మారుచున్నను అది ప్రస్తుత కాలమందును నిస్సందేహముగా ఒక వ్యవస్థయే అగును. అయినను అది ఒక పరలోక వ్యవస్థయే తప్ప భూ సంబంధమైన వ్యవస్థ కాదు. చూడండి ప్రియమైన సహోదరులరా, తలంపు ఎక్లీషియా. ఇప్పుడు ఎక్లీషియా అన్న తర్వాత ఒక సమూహంలో కూడి వచ్చినట్టు మనము ఈ యొక్క వాక్యం, ముందు వాక్యం మనం ఏం చదువుకున్నాం? చూడండి 1 కొరింథీ 12:18 ఆయన అవయవంలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం సరిగ్గా ఉంచేశాడు. ఉంచిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు విషయము, ఇప్పుడు సంఘంగా కూడి వచ్చినట్టు మనము ఈ యొక్క సంఘము ఇలానే ఉంటుందని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎప్పుడు కూడా నువ్వు అనుకోవద్దు అంటున్నాను. పరలోకమందు పేరు రాయబడిన వారు నిజమైన సంఘం అనేది అనేక పరిస్థితులు మార్పులకు లోనైను. అనేక పరిస్థితులకు మార్పులకు ఏమవుతుందంట? ఎలాంటి ఒక పరిస్థితులకు మార్పులు అవుతుందని చూసినట్లయితే, ఇప్పుడు సంఘంలో మనం అందరం ఉన్నాము. ఉన్నటువంటి మనకు మ్యారేజ్ అయిందనుకో, ఎవరికి మ్యారేజ్ అయింది, పిల్లలు పుడతారు, పెరిగి ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళకి పెళ్లి చేయాలి. ఇప్పుడు ఒక అమ్మాయి పుట్టింది అనుకోండి, ఇక్కడ ఉంటారా? లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? అక్కడ ఆమె ఎక్కడ పెళ్లి చేసుకుందో ఆ సంఘానికి అక్కడికి వెళ్తారు. సరే, ఓకే, ఇది ఒకటి. తర్వాత ఇప్పుడు ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకోండి, సిచ్యువేషన్ ఇప్పుడు మనకు కడపలో లేకుంటే మదనపల్లి నుంచి ఇప్పుడు వచ్చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఎక్కడెక్కడ జాబ్స్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు అక్కడ వెళ్ళిపోయి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సంఖ్య ఏమవుతుందంటే తగ్గొచ్చు, నెక్స్ట్ ఎక్కువచ్చు. అదే అంటున్నాడు, అనేక పరిస్థితుల్లో మార్పులకు లోన్ అయినా కూడా కానీ దాని సభ్యత్వము ఎడతెగక మారుచున్నను. సంఖ్య మారుతూ ఉన్నా కూడా కానీ అది ప్రస్తుత కాలమందు నిస్సందేహంగా ఒక వ్యవస్థయే. ఖచ్చితంగా అదేది ఒక కూటము, ఒక సంఘమే, అది వేరే కాదు, అది సంఘమే అంటున్నాడు. అయితే అగును అంటున్నాడు. అయినను అది ఒక పరలోక వ్యవస్థ తప్ప, ఇదేది పరలోక వ్యవస్థ తప్ప భూ సంబంధమైన వ్యవస్థ కాదు. భూ సంబంధమైనటువంటి వ్యవస్థ కాదు, ఇది పరలోక వ్యవస్థ. అంటే మనం ఎవరికి సర్వెంట్? దేవునికి సర్వెంట్ కాబట్టి ఇది పరలోక వ్యవస్థ. అంటే చూడండి, పేరు మనకు ముందుగానే వ్రాయబడి ఉంది. 1,44,000 మందిలో మనము ఒకరుగా ఉంటామని అంటున్నాడు. అయితే సంఘ ఐక్యత ఒకే విధంగా ఉంటుంది, ఇలా ఉండాలి. ఒకవేళ తగ్గిపోతే మన యొక్క మనస్థితి మనసుకు ఏమవుతుంది? ఆడు 2-3 ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక మనసు మనకు రావచ్చు. అయితే అంటున్నాడు, ఏమంటున్నా, అనేక పరిస్థితులు మార్పులకు లోనైనా కూడా కానీ అది ఒక వ్యవస్థ, అంటే పరలోక వ్యవస్థ తప్ప భూ సంబంధమైనటువంటి కాదు. మనం ఎవరు? పరలోక వ్యవస్థ అంటే పరలోక సమూహముగా, ఒక కూటముగా కూర్చొని దేవుని నామాన్ని మహిమ పరుస్తున్నాం. ప్రియమైన సహోదరులరా, అయితే చూడండి, సంఘ ఐక్యత ఒకే విధంగా ఉంటుందని ఎప్పుడు కూడా ఆలోచించుకోవద్దండి, అది మనసులో పెట్టుకోండి ప్రియమైన సహోదరులరా. తర్వాత మనం చూసినట్లయితే ఈ సంఘానికి సర్వీస్ ఎవరని చూసాం? క్రీస్తు. అయితే ఆయన చిత్త ప్రకారము జరగాలి, ఆయన చిత్త ప్రకారం జరగాలి. నెక్స్ట్ రేట్ రండి కదా. ఇప్పుడు చూడండి, ఇక రెండు విధములుగా నిజమైన క్రీస్తు సంఘాన్ని పరిగణించవచ్చు, 2 విధములుగా పరిగణించవచ్చు. అది ఎలా? చదవండి. సువార్త యుగం ఆరంభం నుండి చివరి వరకును ఉన్న సమర్పణ చేసుకొనిన మొత్తం విశ్వాసుల సమూహపు వారందరూ ఒకే శరీరముగా, ఒకే సంఘముగా కనిపించుదురేగా తప్ప. చూడండి, చాలు. చూడండి, ఈ యొక్క సువార్త యుగంలో ఇప్పుడు మనం ఎక్కడున్నాము? చూడండి, సువార్త యుగ అంతంలో ఉన్నాం. ఇప్పుడు మనము కూడా ఒక సమూహమే. ఏమంటున్నాడు? మొత్తం చదవండి, కంటిన్యూ చేయండి. మొత్తం విశ్వాసుల సమూహపు వారందరూ ఒకే శరీరముగా, ఒకే సంఘముగా కనిపించుదురే తప్ప అనేక సంఘములుగా కాదు. అనేక సంఘాలుగా లేదు, ఒకే సంఘముగా యుగ సమాప్తంలో ఉన్నటువంటి సంఘం ఏదని చూసినట్లయితే ఈ యొక్క ఎక్లీషియా మాత్రమే ఒకే సంఘంగా ఉంటది. కంటిన్యూ చేయండి. ఎందుకనగా ప్రభువు ఒక సంఘమునే స్థాపించాడు, మరియు ఆ ఒక్క సంఘమునకు
ఆయన ఒకే ప్రభువుగాను మరియు శిరస్సుగాను గొప్ప ప్రధాన కాపరిగాను మరియు బోధకునిగాను మరియు ఒకే అధికారిగాను అగుపడుచున్నాడు. ఇదియే పరలోకమందు పేర్లు రాయబడిన జ్యేష్ఠుల యొక్క సంఘముగా ఉన్నది. చూసారా, ఇది ఎలా ఉందంట? జ్యేష్ఠుల యొక్క సంఘము. అది ఏదని చూసినట్లయితే ఆ ఒక్క సంఘమునకు ఆయనే ఒక ప్రభువుగాను మరియు శిరస్సుగాను గొప్ప ప్రధాన కాపరిగాను మరియు బోధకుడుగాను మరి ఒకే అధికారిగాను అగపడుచున్నాడు. అది దేనికి మాత్రం అంటే ఎక్లీషియా సంఘం. ఈ ఎక్లీషియాకు మాత్రమే అగపడుచున్నాడు. ఇది పరలోకమందు వ్రాయబడినటువంటి పేర్లు. అది ఎవరని చూసినట్లయితే 1,44,000 మందికి మాత్రం ఒకే సంఘం. అనేక సంఘాలు లోకంలో లేదు, ఉన్నా కూడా కానీ అది సంఘం కాదు అంటున్నాడు ప్రియమైన సహోదరులారా. అయితే దీనికి వాక్యం చదువుకుందాం. హలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 23వ వాక్యము. పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకును. చూడండి ప్రియమైన సహోదరులు, రెండు విధాలుగా చెప్పానా? ఈ రెండు విధాలుగా ఈ సంఘాన్ని చెప్పొచ్చు. రెండు విధాలుగా చెప్పొచ్చు. ఒకటి, సువార్త యుగంలో ఉన్నటువంటి హంతములో ఉన్నటువంటి వారు ఎవరు? ఆయన లెక్క చెప్పేశాడు 1,44,000 మంది. ఓకేనా? ఇప్పుడు 1,44,000 మంది ఒక సంఘంగా ఉంటారని చెప్పేశాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠులు సంఘమునకు వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతులు ఆత్మల యొద్దకును. అంటే వీళ్ళు ఎవరని చూసినట్లయితే ఇది కంప్లీట్ చేసి వెళ్తారు. చూడండి, 1,44,000 వాళ్ళు. ఇప్పుడు సువార్త యుగం అంతంలో మనమున్నాము, మనకు మాత్రము ఒక సమూహము 1,44,000 మంది కంప్లీట్ చేసి వెళ్తారు. చూస్తారా? అది దాన్ని ఇది చూస్తుంది ప్రియమైన సహోదరులారా. రెండు సమూహంగా చెప్పచ్చు. ఇప్పుడు వింటున్నాం, ఒకవేళ ఈ యొక్క సమూహంలో ఉండినట్లయితే ఈ దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకొని దానికి అనుగుణంగా జీవితం జీవించి దీంట్లో మనం వెళ్ళవచ్చు అంటున్నాడు ప్రియమైన సహోదరులారా. అయితే దీనికి నెక్స్ట్ బ్రదర్ రసెల్ రైటింగ్ లో మనం చూసినట్లయితే దానికి ముందు వాక్యం ఒకటి ఉంది, చదవండి. ఫిలెమోను 1వ అధ్యాయం 2వ వాక్యము. 1-2. మన సహోదరి అయిన అఫియకును తోడి యోధుడైన అర్కిప్పకునకును ఈ ఇంట ఉన్న సంగమునకు శుభమని చెప్పి వ్రాయినది. చూడండి, ఇక్కడ ఫిలెమోను రాస్తున్నప్పుడు అక్కడ ఒక సంఘం ఉంది. ఆ సంఘం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరు అక్కడ? అఫియకును, మన సహోదరైన అఫియకును తోటి యోధుడైన వీళ్ళు అక్కడ వాళ్ళ యొక్క కుటుంబంలో ఏం చేస్తున్నారంటే గ్యాదర్ అయ్యి దేవుని యొక్క నామాన్ని ఇక్కడ మహింపరుస్తున్నారంట. ఎక్కడ? ఎవరింటిలో? చూడండి, మన ఫిలెమోను చెప్తున్నటువంటి విషయం. వారు వాళ్ళ కుటుంబంలో చేరి 2-3 ఏం చేస్తున్నారని చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క నామాన్ని మహింపరుస్తున్నారు. ఇది ఆది కాలంలో వారు ఇంట్లోనే కూర్చొని ఒక ఐక్యతగా కూడి దేవుని నామాన్ని అక్కడ మహింపరుస్తున్నారు. అంటే వీళ్ళు సంఘంగా చెప్పొచ్చా? సంఘంగా చెప్పొచ్చా? చెప్పొచ్చు. ఓకేనా? అదే చెప్పాడు, ఎక్కడ 2-3 నా నామమున ఏకీభవిస్తారో మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేశాడు. ఓకే, ఈ ఐక్యత కూడా ఒక గొప్ప ఆశీర్వాదం కలిగినటువంటి సంఘంగా చెప్పొచ్చు. అయితే ఆ సంఘానికి శిరస్సు యేసు ప్రభు. వాళ్ళు ఇక్కడ ఎవరున్నారో యేసు ప్రభు అక్కడ శిరస్సుగా ఉన్నారని మనం చూడవచ్చు ప్రియమైన సహోదరులారా. అయితే చూడండి, ఇప్పుడు మనం 10 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, లేకుంటే 2-3 ఉన్నా కూడా ఏం చెప్పచ్చు? సంఘము ఐక్యత మనం చెప్పగలము ప్రియమైన సహోదరులారా. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మనం చూసినట్లయితే దీని గురించినటువంటి విషయాలు ఇంకా వివరణ రజల్ గారు రాస్తున్నారు. చదువుకుందాం. 664 చదువు. రీఫరెన్స్ నెంబర్ 664. నిద్ర వస్తుందా? ఎక్లీషియా వినండి గ్రీకు పదమే. ప్లీజ్ దయచేసి శ్రద్ధ వహించి వినండి, నిద్రపోవద్దండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠం. మనము తప్పిదం చేస్తున్నాం, మిస్ అవుతున్నాం. ఈ పాఠం ఇక్కడ నుంచి చాలా విషయాలు, మనకు కావాల్సినటువంటి విషయాలు ఇక్కడ నుంచి బ్రదర్ రసల్ రాస్తున్నారు. కాబట్టి దీన్ని శ్రద్ధ వహించి వినండి దయచేసి.
చదవండి సిస్టర్. ఈ గ్రీకు పదం అనేది సంఘము అని భాషాంతరము చేయబడినది. కొత్త నిబంధనలో దీని అర్థము ఒక సమూహపు వారు, సంఘము లేదా కలిసి ఒకటిగా సమావేశమైన ప్రజలు లేదా సమూహం. రిజల్ట్ రైటింగ్స్ లో దానికి గ్రీకు పదానికి ఈ యొక్క వివరణ ఇస్తున్నాడు. ఏమిస్తుంటారు అంటే క్రొత్త నిబంధనలో దీని గురించి అర్థం ఒక సమూహపు వారు, సంఘము లేదా కలిసి ఒకటిగా సమావేశమైనటువంటి ప్రజల సమూహము అని చెప్తున్నాడు. వీళ్ళ మధ్యలో నేను ఉంటాను అని తెలియపరిచాడు. ప్రియమైన సహోదరులారా, చూడండి, ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఇంతవరకు మనం చూసింది ఇది. దీనికి ముందు మనం చూసిన విషయాలంతా ఏది చూసుకున్నాం? సంఘం గురించినటువంటి విషయాల్లో మనం చదువుకున్నాం. ఇప్పుడు సంఘానికి వచ్చిన తర్వాత ఇప్పుడు సంఘం గురించి మనం చూసాం. ఇది సమూహము అని చెప్పేశారు కదా. క్రొత్త నిబంధన ఏముంది? సమూహపు వారు. ఈ సమూహపు వారు ఎవరంటే 1,44,000 మంది ఎక్లీషియా. ఈ 1,44,000 మందిని ఎక్లీషియాగా చెప్పగలుగుతారు ప్రియమైన సహోదరులారా. సరేనా? ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి మనం వచ్చేసినట్లయితే మనం చదవండి. నెక్స్ట్ స్లైడ్ పెట్టండి మీద. చదవండి. సంఘముగా కూడి వచ్చుట వలన కలుగు ఆశీర్వాదములు. ఇప్పుడు ప్రియమైన సహోదరులారా, మొదటి పాయింట్ లో మనం ఏం చదువుకున్నాం? ఏర్పాటు చేయబడిన కాబట్టి వారికి ఆశీర్వాదాల గురించి మనం చూసాం. ఒక 6 పాయింట్లు మనం చూసేసాం. ఇప్పుడు ఏమంటున్నాడంటే సంఘంగా కూడి వచ్చుట వలన, ఇప్పుడు మనం అందరము సంఘంగా ఒక సమూహంగా కూడి రావడం వలన కలిగే ఆశీర్వాదం, మనం దేవునికి అంకితం చేసుకున్నప్పుడు మనకు లభించే ఆశీర్వాదాలు. ఈ రెండు ఒకటే, కానీ వివరణ కోసం నేను రెండుగా దీన్ని రాయబడింది. అయితే ప్రియమైన సహోదరులారా, ఎలాంటి ఒక ఆశీర్వాదం ఉంది? ఏం కలుగుతుంది? ఇప్పుడు బయట నుంచి ఏర్పాటు చేయబడి సంఘంగా వచ్చేసాం. వచ్చిన తర్వాత సమూహంగా కూడి సంఘంలో కూర్చున్నాం. ఒక సంఘంలో కూర్చున్న తర్వాత మనకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏమి చెప్పండి కదా. అది ఏం వస్తుంది? ఆత్మిక అభివృద్ధి, గుణవత్తులను పెంచ, ఓకే. తర్వాత ఓర్పు, తర్వాత ప్రేమగా, అంటే సంఘంగా కూడి రావడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు, ఆశీర్వాదాలు. ప్రేమ, ఐక్యత. నాకు కావాల్సిన పాయింట్ 2 వచ్చింది, ఇంకా 2 ఉంది. ఓదార్పు, ఓకే. నెక్స్ట్ సమాధానం, తర్వాత ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవడం, హెచ్చరించుకోవడం. ఓకే, మనం వచ్చేసాం పాయింట్కి. సావాసం. ఓకే. ప్రియమైన సహోదరులరా, ఎక్లీషియా అని చెప్పేశాం. వస్తే ఆ ఎక్లీషియాకి వస్తే ఏమి ఆశీర్వాదాలు ఉంది అని చూసినట్లయితే, మొదటి ఆశీర్వాదం ఏమి? పాయింట్ చూడండి. ప్రభువుని దర్శించామా? ప్రభువుని దర్శించవచ్చు. వచ్చామా? వచ్చింది. ప్రభువుని దర్శించామా? అదే కదా. చూడండి ప్రియమైన సహోదరులరా, ఎంత ఒక మనం దీనస్థితిలో ఉన్నామంటే చెప్తున్నారు. ఒక సమూహంగా కూడి వచ్చినప్పుడు, ఒక ఎక్లీషియాగా కూడి వచ్చినప్పుడు మొదటగా మనకు దొరికేటటువంటి విషయం ఏమంటే ప్రభువుని దర్శించవచ్చు. ఇది ఏమి రోజు? ఆదివారం. మామూలుగా ఏం చెప్తారు దీన్ని? తర్వాత ఇప్పుడు అందరూ విశ్రాంతిగా నిద్రపోతున్నాం. విశ్రాంతిగా ఏం చేస్తున్నాం? విశ్రాంతి నేను కాదు బుధ నిద్రపోతాం బుధ అని నిద్రపోతున్నామా? అలానే పోతున్నాం. మనకు ఆత్మిక జీవితము ఇన్ని సంవత్సరాలు అలానే ఉంటుంది. విశ్రాంతి దినము ఎక్లీషియాకి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాం, అంతే బుధ చేస్తున్నాం మేము. ఇది నాకు దొరికిన ఆశీర్వాదం, దేవుని దర్శించలేదు అనేటువంటి ఆలోచన మనలో ఉందా? ఉన్నట్లయితే ప్రియమైన సహోదరులారా, ఖచ్చితంగా మనము ఆ యొక్క సమూహంలో ఎలా ఉంటుందనేది నెక్స్ట్ రజనీ బ్రదర్ రైటింగ్స్ లో ఆయన చెప్తున్నాడు, నీట్గా చెప్తున్నాడు, అంటే మొహం మీద కొట్టినట్టు చెప్తున్నాడు. ప్రియమైన సహోదరుల వాక్యం చదివేసండి.
ఏలయనగా ఆ. 2-3 నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందును. చూడండి ప్రియమైన సహోదరులరా, దీనికి ఆధార వాక్యమే ఉంచినాం. కారణం ఏమని చూసినట్లయితే ఇప్పుడు దేవుడు మన మధ్యలో ఉంటాడు వాగ్దానం. ఆయన యొక్క కుమారుడు మన మధ్యలో నివసిస్తాడని ఖచ్చితంగా ఆయన చెప్పేశారు. 100%, 100% మన మధ్యలో ఆయన ఉంటాడు. 100% ఉంటాడండి. 100% మన మధ్యలో ఉంటాడు. ఎందుకంటే మనము ఏర్పాటు చేయబడినటువంటి వారు, ఒక సమూహంగా వచ్చినటువంటి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారుగున్నాం. మన అపోస్తల కార్యంలో చదువుకున్నాం ఏమండి, అనేక అవయవాలుగా మనం ఏం చేసినాం, ఒకే అవయవంగా చేసినాం. 1 కొరింథీయులు 12:18. ఓకేనా? ఇలా ఒకే అవయముగా చేర్చబడినటువంటి మనకు మన మధ్యలో 100% దేవుడు ఆయన యొక్క కుమారుడు మన మధ్యలో ఉంటాడని చెప్తున్నారు ప్రియమైన సహోదరులరా. అయితే చూడండి, ఉదాహరణకు మనం చూసినట్లయితే ఈ యొక్క అవకాశాన్ని, సంఘ యొక్క కూడికను, ఈ యొక్క అవకాశాన్ని ఏం చేస్తున్నామంటే కలుసుకోలేకపోతున్నామంటే ఒక వారము, 2 వారము, ఒక 3 వారము మిస్ అయ్యామనుకోండి. అప్పుడు మన యొక్క ఆలోచన ఎలా పోతుందంటే, మన యొక్క ఆలోచనలో ఈరోజు వెళ్ళలేదు, నెక్స్ట్ వీక్ వెళ్ళలేదు, తర్వాత ఏమవుతుంది అంటే సరే అంత దూరం ప్రయాసపడి ఎక్లేషియాకి పోవాలా, ఈరోజు కాన్ఫరెన్స్ పెడతారు, ఆన్లైన్లో ఇంట్లోనే కూర్చొని మనం వినేస్తాం అనేటువంటి మనసు శారీరకంగా దినదినం ఏమైపోతుందంటే తగ్గిపోతూ ఉంటుంది. 1 వారము, 2 వారము, 3 వారము ఏమవుతుందంటే నిలిచిపోతుంది. ఈ రోజు ఒకరు రాలేదు, 3 వారాలుగా ఒకరు రాలేదు. నేను 3 వారాలు ఎక్లేషియా లేదు అయినా కూడా ఈ సంఘం, ఇప్పుడు మన సంఘంలో ఒకరు 3 వారాలుగా 4 వారాలు దీంట్లో ఒకరు రాలేదు. మీకు తెలుసా? పేరు చెప్పదండి. మీకు తెలుసా? తెలుసుంటే మీరు ఆ సహోదరునితో మీరు మాట్లాడినారా? లేదు. అయితే ఏమంటున్నా, మొదటి పాయింట్, సంఘానికి వచ్చిన తర్వాత ప్రభువు నువ్వేం చేసావు? దర్శిస్తాను. నువ్వు ప్రభువును దర్శించుకున్నప్పుడు నీతో పాటు నిబంధన చేసుకున్నటువంటి ఒక వ్యక్తి, ఒక సహోదరుడు ఏమైపోతున్నాడు? 1 వారం అయింది, 2 వారాలు అయింది, 3 వారాలు అయింది, ఇది 4 వారం అయింది, ఎక్లీషియాకి రాలేదు. ఇప్పుడు తన యొక్క స్థితి ఎలా అయిపోయింది? ఆత్మిక స్థితి దినదినము తగ్గిపోతుంది. కారణం ఎవరు? నువ్వు 1 రోజు రాలేదు, నువ్వు మాట్లాడి ఆయనతో కలిసి నువ్వు మాట్లాడి నీ యొక్క ఆత్మిక ఎందువల్ల ఇలా పోతున్నావు, కారణం ఏమని అడిగినప్పుడు నెక్స్ట్ వీక్ ఏమవుతాడు? ఖచ్చితంగా వస్తాడు. కారణం ఎవరు? మనమే అని ఒప్పుకుంటారు. సంతోషం. ప్రియమైన సహోదరులు, చూడండి, అలాగా ఒక సహోదరుడు ఇలా వెళ్ళిపోతున్నాడు అంటే మనం కూడా ఆ దేవుని దర్శించడం అనేది ఖచ్చితంగా తనలో తగ్గిపోతూ ఉంటుంది. ప్రియమైన సహోదరులరా, దేవుడు చెప్పేశాడు 100% మీ మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేసేసాడు. ప్రియమైన సహోదరుల, అయితే ఒక 4 పాయింట్లు ఉంది దీంట్లో కూడా. చూసినట్లయితే 2వ పాయింట్ ఏం చెప్తున్నాడంటే సత్యమందు. 3వ పాయింట్ చూడండి, మొదటిగా దేవుని దర్శించుకున్న తర్వాత ఏం జరుగుతుంది? దేవుని దర్శించిన తర్వాత పరిచర్యం చేస్తావు, తర్వాత ఆ యొక్క సమర్పణ జీవితంలో పెరుగుటకు అనేక అనుభవములు పొందుకుంటావు. ఎక్కడ ఇది జరుగుతుంది? ఎక్లీషియాలకు వచ్చినప్పుడు జరుగుతుంది, పర్సనల్ జీవితంలో జరగదు. సంఘంగా ఉన్నామంటే దేవుడు తన యొక్క కుమారుని ద్వారా అనేక సత్యాలు, విషయాలు మనకు నేర్పించాడు. అది పొందుకున్నటువంటి మనము, నేను ఆయనతో పాటు సమర్పించుకున్నటువంటి మనము ఇప్పుడు అనేక అనుభవాలు ఎక్కడ జరుగుతుందని చూసినట్లయితే సంఘంలోనే జరుగుతుంది. ప్రియమైన సహోదరులారా, మనంతటా మనమే రాలేదు, మనంతటా మనమే నిబంధన చేసుకొని రాలేదు. దేవుని ఏర్పాటు ద్వారా ఆయన చిత్త ప్రకారము జగత్పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు మనల్ని ఎక్కడ తీసుకొచ్చి ఉంచాడు? ఎక్లీషియాలో, సంఘంలో తీసుకొచ్చి వచ్చాడు. ఈ సంఘానికి వచ్చిన తర్వాత సత్యంలో మనం ఏమవ్వాలి? పెరుగుతూ ఉండాలి. ప్రియమైన సహోదరులారా, అలా పెరుగుతున్నామా లేదా అండి? సమాధానం చెప్పండి. ఇప్పుడు ముఖ్యంగా తెలియపరుస్తున్నాను, పాఠంలో మీకు ఏదైనా సందేహాలు ఉన్నా లేదా నేను ఏదైనా మిస్ అయ్యి మాట్లాడినా వెంటనే మీరు అడగండి, లేకుంటే పాఠం అయిన తర్వాత అడగండి. మీరు మనసులో పెట్టుకోవద్దండి. అప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ మీకు తెలియంది ఒకవేళ నాకు తెలుసుంటే తెలియపరుస్తుంది.
అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నాకు తెలియకపోతే నేను అర్థం చేసుకుంటాను, నేను దాని గురించి కొద్దిగా చదువుకుంటాను. మీరు అట్లే ఉంచుకుంటే రేపు నా గురించి మీరేమనుకుంటారు, గిరి బ్రదర్ తప్పంతా చెప్తారు బ్రదర్ కదా. ఇప్పుడు అడిగినప్పుడు నేను మారుతాను, మీరేమవుతారు తెలుసుకుంటాను, నేను తెలుసుకుంటాను, మీరు తెలుసుకున్నప్పుడు ఇద్దరు యొక్క ఆ యొక్క ఆత్మిక జీవితం ఏమవుతుందంటే పెరుగుతుంది. అది మనసులోనే ఉంచుకుంటే నేను మీకు కంటికి ఎలా అయిపోతాను, గిరి బ్రదర్ తప్పు చెప్తారు బ్రదర్ కదా, అలా ఉంటుంది. కాబట్టి ప్రియమైన సహోదరులరా, ఇప్పుడు ఈ 4 విషయాలు కూడా ఎక్కడ జరుగుతారంటే సంఘములో జరుగుతుంది. ప్రియమైన సహోదరులరా, దీని గురించి రసల్ రైటింగ్ లో చెప్తున్నారు 996 లో. నెక్స్ట్ స్లైడ్ అండి, చదవండి. ఈ విధముగా సమాజముగా కూడి వచ్చుట యొక్క ఉద్దేశము స్పష్టముగా కనబడుచున్నది. అవి ప్రతి ఒక్కరూ ఆత్మీయ విషయాలలో అభివృద్ధి చెందుటకు. చూడండి, ఇది చూడండి, ఈ విధంగా సమాజం కూడి వచ్చే యొక్క ఉద్దేశము ఏమవుతోంది, ప్రతి వారము ఇది కరెక్ట్ గా జరుగుతూ ఉంది, కూడి వస్తున్నాం, ఇది జరుగుతుంది, కూడి వస్తున్నాం. అవి ప్రతి ఒక్కరూ ఆత్మీయ విషయంలో ఏమవుతుంది, కూడి వచ్చినప్పుడు అభివృద్ధి చెందుటకు. కంటిన్యూ చేయండి సార్. మరియు ఒకరి పట్ల ఒకరు ప్రేమగా కలిగి ఎక్కువగా వ్యవహరించున్నట్లు ప్రోత్సహించుటకు అనుగుణముగా, మరియు మన తండ్రిని మహిమపరచునట్లు అధికముగా సత్క్రియలను చేయునట్లుగా మనకు దొరుకు సమయముగానున్నది. అట్లు చేయుట సహోదరులకు ఆశీర్వాదముగా నుండును. ఇది ఎక్కడ జరగాలి, ఇది ఎక్కడ జరుగుతుందని చూసినట్లయితే సంఘములోనే జరుగుతుంది, సంఘంలోనే జరుగుతుంది. అందుకే అంటున్నాడు, మనం ఖచ్చితంగా ఒక సంఘంగా కూడి వచ్చేసాం, ఖచ్చితంగా ప్రతి ఆధారము వచ్చేస్తాం. అయితే ఏమంటున్నాడే, ఒక్కరు ఆత్మ విషయంలో అభివృద్ధి చెందుటకు ప్రభు పట్ల మరియు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఎక్కువగా వ్యవహరించినట్లు ప్రోత్సహించుటకు అనుగుణంగా, మరియు మన తండ్రి మహిమపరిచినట్టు అధికముగా ఏం చేయాలంట, ఇది చేస్తున్నామా, ఇది ఎక్కడ చేయాలంటే సంఘంలో చేయాలి. సంఘానికి కూడి వచ్చినప్పుడు ఈ కార్యాలన్నీ చేయాలి. మనకు దొరుకు సమయమగునున్నది, అది ఎక్కడంటే ఇక్కడే. ఈ దొరికినటువంటి సమయాన్ని ఇక్కడ వచ్చి కూర్చొని మనము నిద్రపోకూడదు, ఒక పనికిరాని మాటలు ఇక్కడ మనం మాట్లాడకూడదు. మన యొక్క ఆత్మిక జీవితానికి మేలుకరంగా మనం మాట్లాడుకోవాలి. అందుకంటున్నాడు, అట్లు చేయుట సహోదరులకి ఆశీర్వాదంగా ఉంటారు. మనమందరము ఆ యొక్క సంఖ్యలో విలువరంగా ఉంటాం. ఎప్పుడు ఈ విషయాలు మాట్లాడతామో అప్పుడు ఖచ్చితంగా దాంట్లో వెళతాం. ప్రియమైన సహోదరులరా, అయితే క్రియల ద్వారా చేస్తేనే తప్ప ఇది మిగతా విషయాల్లో జరగదు అంటున్నాడు. క్రియల చేత చేయాలి అంటున్నాడు ప్రియమైన సహోదరు. నెక్స్ట్ స్లైడ్ వేయండి కదా. నెక్స్ట్ దీంట్లోనే ఇప్పుడు సంఘ ఐక్యతను ఒక్కరు కోల్పోవడం వలన కలిగే పరిమాణాలు మరియు నష్టాలు. ఒక సహోదరుడు సంఘ ఐక్యతను ఈ రోజు విడిచిపోయి, ఇప్పుడు నేను ముందుగా చెప్పాను 4 వారాలు ఒక సహోదరుడు రాలేనప్పుడు ఏం జరుగుతుంది, లోకంలో కలిసిపోతాడు, తర్వాత ఆత్మికంగా బలహీనపడతాడు, తర్వాత ఈ ఐక్యతను కోల్పోతాడు. రైటింగ్స్ వేయండి కదా. నెక్స్ట్ వేయండి. చూడండి, ఇప్పుడు వాక్యం చదివేసి దానికి రైటింగ్స్ మనం చదువుకుందాం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము. ఈ వాక్యంలో ఉన్నటువంటి విషయాల్లో మనం ఒక్క రోజున చేసామా? ఇప్పుడు చూడండి, ఒకవేళ సంఘం యొక్క ఐక్యతలో ఒకరు మిస్ అవుతున్నారు అంటే ఏదో ఒక కారణము ఉంటుంది.
అడిగితే ఏమంటారు? బ్రదర్ వర్క్ బిజీ బ్రదర్, దానివల్ల రాలేకపోయాను బ్రదర్, లేకుంటే ఏదో ఒక కారణం ఉంటుంది, అది రీజన్ ఉంటుంది. ఎందుకు? మన దగ్గర తప్పించుకోవడానికి. మన దగ్గర తప్పించుకో, కానీ దేవుని దగ్గర నువ్వు చెప్పాలి. ఎందుకంటే ఎక్లీషియా, మనమందరం ఎక్కడున్నాం? ఎక్లీషియా సంఘంలో మనం ఉన్నాం. ఇది ఏర్పాటు చేయబడినటువంటి సంఘం. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మనం మాట్లాడినటువంటి మాట, ప్రతి ఒక్క విషయము దేవుడు గ్రహిస్తూ ఉన్నాడు ప్రియమైన సహోదరులారా. కాబట్టి ఒకరు మిస్ అవుతున్నాడంటే వారి యొక్క ఆత్మిక రీతి నష్టం ఏర్పడుతుంది. వాళ్ళ యొక్క ఆత్మిక రీతిలో ఏమవుతాడు? నష్టము చెందుతాడు ప్రియమైన సహోదరు. ఒకవేళ సంఘాయుక్తులు కొలసలేకపోతూ ఉంటే ఆత్మిక విజయంలో దినదినము క్షీణించిపోతూ ఉంటాడు. దినదినము క్షీణించిపోతూ, అలాంటి ఒక దినము వచ్చేంత వరకు మనం ఏం కాకూడదు అంటున్నాడంటే, మనం పోకూడదు. అంతవరకు క్షీణించిపోయేంత వరకు మనకి ఆత్మిక వెళ్ళిపోకూడదు అంటున్నాడు. తనలో ఆత్మిక జీవితము చీకటి ఏర్పడుతుంది. 1 వారము, 2 వారము, 3 వారం, నెక్స్ట్ మళ్ళీ పాత స్వభావము చీకటికి కమ్ముకుంటుంది అంటున్నాడు ప్రియమైన సహోదరులరా. అందుకే చెప్తున్నారు, రైటింగ్స్ లో చదవండి. నెక్స్ట్ స్లైడ్ ఏంటంటే, ప్రతి మనుష్యుడును ఏదో ఒక విధముగా సహవాసమును కోరుకొనుట సహజమే. మరియు చాలు చూడండి, ప్రతి మనుషుడు ఏదో ఒక విధంగా ఒక సహవాసం కోరుకుంటాడు. లోకరీతిగా ఆలోచిస్తే వాళ్ళ యొక్క విశ్వాసం ఎలా ఉంటుందంటే, ఏదో ఒకటి, ఈ బేస్వారమా నేను ఎక్కడికి వెళ్ళాలి వాడు డిసైడ్ చేసుకుంటాడు. బాబా టెంపుల్కి వెళ్ళాలి. నా ఫ్రెండ్స్ ఉన్నారు, నాతో వర్క్ చేసేవాళ్ళు కానీ నాతో ఉన్నవాళ్ళు, వాళ్ళు బేస్వారం అక్కడికి వెళ్తారు. శనివారం నేను ఏదో నాన్ వెజ్ తిన్నాను అంటే ఒక సమూహం, అంటే అదే అంటున్నారు, ప్రతి మనుషుడు ఏదో ఒక విధముగా సహవాసం కోరుకోవటం సహజమే. మరియు ఆయా జాతి వారు ఆ జాతి వారిని చేరుదురు. ఇప్పుడు తమిళ్లో అది ఉంది, ఇనత్త సేరం అంటారు. అంటే తెలుగులో ట్రాన్స్లేట్ సరిగా రాలేదు కానీ, కాబట్టి ఇనం అంటే జాతీయ చూపిస్తాను, జాతీయ కదా. ఇనత్త సేరం అంటే అంటున్నాడు, అది ఏమంటున్నాడంటే, చదివిస్తారు అక్కడ, ఆయా జాతి వారు ఆ జాతి వారిని చేరుదు. ఇప్పుడు ఒక చెప్తాను ఉదాహరణకి, సాటర్డే వెంకటేశ్వర పెరుమాల్ని దేవుడు ఆయన మొక్కుతాడు. లోకరీతిగా ఉన్నటువంటి వారు ఆయన డిసైడ్ అయికుంటాడు, నేను నాకు సాటర్డేనా, నేను ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలి, ఆ దేవుని నేను వెళ్ళాలి, పెరుమాళ్ గుడికి నేను వెళ్ళాలి అనుకుంటాడు. ఖచ్చితంగా ఏం చేస్తాడు, వానిక ఆలోచన, మన ఆత్మిక జీవితం అలా ఉంటుంది. అదే అంటాడు, ప్రతి మనిషి ఏదో ఒక విధంగా సమూహం కోరుకుంటాడు, ఒక కూటంగా నేను వెళ్ళాలని ఆలోచించుకుంటాడు, అక్కడికి వెళ్ళిపోతాడు కదా. అయితే అనే సామెత నిజమని అతని చదవనిస్తాడని, అనే సామెత నిజమని అతని అనుభవము ద్వారా తెలుసుకొని ఉండను. ఇప్పుడు నీ అనుభవం ద్వారా, మన అనుభవం ద్వారా ఇప్పుడు మనం ఎక్కడ చేరాలి? ఇప్పుడు అదే చెప్తున్నాడు, ఆయా జాతి వారు ఏం చేయాలి? ఆయా జాతి వారితో చేరదు. ఇప్పుడు మనము ఆత్మీయ జీవితానికి ఏమైపోయాము? ఆత్మీయ పరిశుద్ధాత్మ పొందని సర్వసత్యంలో మనం నడిచి వస్తున్నాం. మనకి ఆలోచనలు, మనకు తలంపులు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ వచ్చి చేరాలి. కంటిన్యూ చేయండి. కాబట్టి ఆత్మీయ మనసు కలిగిన వారి, ఇప్పుడు అంటున్నాడు చూడు, ఆత్మీయ మనసు కలిగిన వారి సహవాసము కోరుకొనకపోతే వాని కొరకు కోరిక కలిగి దానిని వెదకకపోయినట్లయితే అలాంటి సహవాసమును కలిగి ఉండు అవకాశములను మనం పెంచుకొనకపోయినట్లయితే అవి మన ఆత్మీయ స్థితికి సంబంధించిన మన అనారోగ్య స్థితికి ఉదాహరణగా ఎంచవచ్చు. ఇప్పుడు చూడండి ప్రియమైన సహోదరుల, ఈ యొక్క రెడ్ లైన్ లో ఉన్నటువంటి విషయాన్ని మనం చదివినట్లయితే, ఇప్పుడు ఆయా జాతి వారు వారిని చేరుదురు అన్నాం. ఆయా జాతి వారు ఏమవుతారు? దాన్ని చేరిపోతారు. ఆత్మీయమైన మనం పొందుకున్నటువంటి మనము ఆత్మీయ మనస్సు కలిగిన వారి సావాసము కోరుకోకపోతే, ఆత్మీయ మనసు కలిగిన వారి సావాసము కోరుకోకపోతే వాని కొరకు
కోరిక కలిగి దానిని వెదకకపోయినట్లయితే దానిని వెదకకపోయినట్లయితే అలాంటి సావాసమును ఆ. కలిగియుండు ఆ. అవకాశములను ఆ. మనం చదండి, అలాంటి అవకాశాలను కలిగి ఉండే మనం పెంచుకొనకపోయినట్లయితే మనం గాని ఈ యొక్క సవాసాన్ని, ఆ యొక్క అవకాశాన్ని, ఈ యొక్క ఆత్మిక విశ్వాసాన్ని పెంచుకోలేకపోయినట్లయితే అవి అవి మన ఆత్మీయ స్థితిని మన యొక్క ఆత్మిక స్థితిని సంబంధించిన మన అనారోగ్య స్థితికి ఆ, ఉదాహరణగా ఎంచవచ్చు. ఓకేనా, అర్థమైందా? చూడండి ప్రియమైన సహోదరులారా, ఎంత క్లారిటీగా రాస్తున్నాడు చూడండి. ఒకవేళ ఆ యొక్క ఆత్మిక స్థితిని మనం కానీ పెంచుకోకపోయినట్లయితే అనారోగ్య స్థితిలో ఉంటాం, రోగిగా ఉంటాం అంటున్నాడు. ఎలా ఉంటాము? రోగిగా. అది కానీ నువ్వు కానీ పెంచుకోకపోతే రోగిగా ఉంటాం అంటున్నాడు ప్రియమైన సహోదరులారా. అయితే చూడండి, ఒక వ్యక్తి నిబంధన చేసుకున్న తర్వాత చాలా సత్యము ఆయనకి ఏమవ్వాలి? అవసరపడి ఉంటుంది. చాలా సత్యము అవసరపడి ఉంటుంది. ఎప్పుడు దాన్ని గ్రహిస్తాడో దేవుని ఆశీర్వాదము నాకు కావాలని నువ్వు పరిశుద్ధాత్మ పొందుకుని సత్యంలో నడుస్తూ వచ్చినటువంటి నువ్వు ఈ యొక్క కోటాన్ని నువ్వు కానీ ఎంచుకోకపోతే, ఆత్మీయ మనసు కలిగిన వారిని నువ్వు కానీ ఎంచుకోకపోతే ఖచ్చితంగా నువ్వు ఏమవుతానని చూసినట్లయితే ఇక అనారోగ్య స్థితికి నువ్వు వెళ్ళిపోతావు అంటున్నాడు ప్రియమైన సహోదరులారా. నెక్స్ట్ స్లైడ్ వినిపిద్దాం. దీంట్లోనే దీని చదవండి సార్. అదే విధముగా నేను ప్రభువు యొక్క ఆశీర్వాదములను, ఆయన యొక్క ఐక్యత సావాసమును పొందుకొనున్నట్లు ఆయనతో నుండ కోరుకొనుచున్నాను అని చెప్పి. చూడండి, ఇదంతా నువ్వు చెప్పావు, ఇదంతా నువ్వు ఏం చేసావు? నేను ప్రభు యొక్క ఆశీర్వాదములను, ఆయన యొక్క ఐక్యతను, సావాసమును పొందుకున్నట్లు ఆయనతో నుండి కోరుచున్నాను అని నువ్వు ఇప్పుడు మనమందరం చెప్పిన్నాము, వచ్చి సహోదరులను కలుసుకొను అవకాశాలను, సమయాలను విడిచిపెట్టు వారును వారితో ఉండుటను. చాలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, ఏం చెప్తున్నా అంటే ఈ యొక్క సహోదరులను కలుసుకున్న అవకాశాలను, ఆ యొక్క సమయాన్ని విడిచిపెట్టి వారును నాతో ఉండుటను ఇప్పుడు చెప్తున్నాడు. చూడండి వారిని గురించి చదవండి. వారితో ఉండుటను, వారి సావాసమును కోరుకొనని వారు, ఈ ఐక్యతను కోరుకొనని వారు ఈ పిలుపును తప్పుగా అర్థము చేసుకొని ఉన్నారని మేము నమ్ముచున్నాము. ఓకేనా? ఇప్పుడు ఈ సంఘము ఐక్యతలో ఈ యొక్క నువ్వేం చేసే మొదట్లోనే ఈ ఆశీర్వాదం కావాలి, ఆయనకు ఐక్యత కావాలి, ఆయనకు సమూహం కావాలి అని చెప్పి నువ్వు వచ్చిన తర్వాత ఈ యొక్క అవకాశం సవిన విడిచిపెట్టే వారిని గురించి ఏమంటున్నావు అంటే ఈ యొక్క పిలుపును నువ్వేమనుకుంటున్నావు అంట, రాకపోతే తప్పుగా అర్థం చేసుకుంటావు అంటున్నాడు. తప్పుగా అర్థం చేసుకుంటాం అంటున్న ప్రియమైన సహోదరుల, మనం ఏం చేస్తున్నామని చూసినట్లయితే ఈ సమయాన్ని సహోదరుల యొక్క ఐక్యతలో కలుసుకోవాలి, ఉండాలి, వారి మధ్యలో ఆ ప్రేమను పెంచుకోవాలి, పరిశుద్ధాత్మ పొందుకొని మనం ఇంకా గొప్పగా ఎదగాలనే ఒక తపన, ఆలోచన మనకు ముందుగానే వచ్చింది, నిర్ణయం తీసుకున్నాం. అయితే ఈ సమయాన్ని నువ్వు కానీ మిస్ అవుతున్నావు అంటే నీ యొక్క పిలుపును నువ్వేమనుకుంటున్నావు, నువ్వు ఎలా అర్థం చేసుకున్నావు? తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని అర్థం ప్రియమైన సహోదరులారా. తప్పుగా అర్థం చేసుకుంటావు అంటున్నాడు. సరే, ఇలా అంటే బ్రదర్ దీని గురించి ఇలా చెప్తే ఎలా బ్రదర్ అంటే నెక్స్ట్ పాయింట్ చెప్తున్నాడు. నెక్స్ట్ స్లైడ్ ఏంటి బ్రదర్? ఈ విషయాలను గురించి ఇతరులతో కలిసి ఆలోచించు ప్రత్యేక హక్కులను కోరుకొనని ఒకరిని కొన్ని విషయాలలో ఆత్మీయ రీతిగా రోగిగా ఉన్నాడని చెప్పుటలో ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ఒకడు రోగిగా ఉన్నాడని చెప్పుటలో ఆశ్చర్యం లేదు, మనం ఆశ్చర్యపడకూడదు. ఎందుకంటే ఈ ఐక్యతలో కలుసుకోవాలని నిర్ణయం తీసుకుని వచ్చినట్టు ఒక అతను, ఒక సహోదరుడు, ఒక సహోదరు ఏమవుతున్నాడంటే దీన్ని మిస్ అవుతున్నాడంటే ఇప్పుడు ఆయన ఈ పిలుపుని తప్పుగా అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని ఉన్నాడంటే ఆయన ఎలా చెప్పకుండా ఉండలేము. రోగిగా చెప్పటంలో ఆశ్చర్యం లేదు. తర్వాత అతడు రోగిగా ఎంచబడుచున్నాడు. ఒకవేళ అతడు
తనకు అంతయు తెలుసు అని అనుకొనవచ్చు, మరియు ఒక రకమైన ఆత్మీయ గర్వము చేత పట్టబడి ఉండవచ్చు. చూడండి ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు ఈ విషయం నుంచి నీట్ గా మనం అర్థం చేసుకున్నట్లయితే ఎలా చెప్తున్నానంటే, ఇప్పుడు సత్యం తెలుసుకొని వచ్చేసిన తర్వాత ఒక సంఘముగా ఒక సమూహంగా కూడి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి కూర్చొని ఇప్పుడు ఈ సహోదరు మాట్లాడితే నాకు అవసరం లేదు బ్రదర్, నాకు నచ్చదు అని చెప్పి ఇంట్లో కూర్చొని మనం ఆన్లైన్లో వినడం కానీ లేకుంటే బైబిల్ ఏదో చదువుకోవడం కానీ ఇలా చేస్తే ఏమంటున్నాడు అంటే, దీన్ని అంటున్నాడు, ఒకవేళ అతడు తన అంతయు తెలుసు అని అనుకోనవచ్చు, మరి ఒక రకమైనటువంటి ఆత్మీయ గర్వం చేత పట్టబడ్డం అని అర్థం. ఓకేనా? అంటే మొదటగా మనం ఏమనుకున్నాం, ఎక్లీషియా తలంపు. ఎక్లీషియా అన్న తర్వాత ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానము చేసినటువంటి దేవుడు ఖచ్చితంగా ఇక్కడ ఉంటాడు. ఉన్నప్పుడు మనకు ఇలాంటి ఒక గర్వంగా ఒక ఆలోచనలుగా మనకు ఉందా లేదని మనం పరిశీలించి చూసుకోవాలి ప్రియమైన సహోదరులరా. ఓకేనా? ఈ సత్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నావు కాబట్టి మీరు ఇలా ఉన్నారు అని చెప్తున్నాడు. అతను ఎలా ఉన్నాడంట? రోగిగా ఉన్నాడు అంటున్నాడు. నెక్స్ట్ స్లైడ్ చూడండి మేడం, నెక్స్ట్ స్లైడ్ అయ్యండి. 997. తత్ఫలితంగా అతడు తనలో తాను అనుకున్నది ఏమనగా, చూడండి, ఒక గర్వం కలిగిన వ్యక్తి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, గర్వం కలిగినటువంటి వ్యక్తికి ఆలోచన ఎలా ఉంటుందంటే, చదవండి, నేను ఆయనను అనుసరించు ఇతరులతో కలిసి ధ్యానించున్నట్లు క్రీస్తు యొక్క సాధారణ పాఠములను నేర్చుకుంటున్నాను. అయినా నాకు వ్యక్తిగతంగా అధిక లోతైన. చాలు సార్, ఇప్పుడు ఈ యొక్క పాయింట్ తమిళ్లో ఉంది. ఈ యొక్క పాయింట్ బ్రదర్, ఈ స్లైడ్ తమిళ్లో ఉంది బ్రదర్. 997 దాంట్లో లేదు, మొబైల్లో చదవండి. అది దీంట్లో ట్రాన్స్లేట్ కొద్దిగా విషయం సార్, అది తమిళ్లో ఉంది, నేను తెచ్చిస్తాను. సాధారణ పాఠశాలకు నేను వెళ్ళవలసిన అవసరం లేదనుకుంటా. అది ఇక్కడ పాట అదే నేను ఇస్తాను సార్, ఒక సెకండ్. డబల్ 997 ఒక సెకండ్ సిస్టర్, అది తమిళ్లో చదవాలి సిస్టర్, తమిళ్లో బాగుంది. సిస్టర్ అదేనా? చదవండి, అదే చదవండి. இதன் விளைவாக அவர் தனக்குள்ளாகவே சொல்லிக் கொள்வது ఈ என்னவெனில், పాయింట్ మీరు అర్థం చేసుకోండి, తమిళ్లో నీట్ గా ఉంది, చదవండి సిస్టర్. இதன் விளைவாக அவர் தனக்குள்ளாகவே சொல்லிக் கொள்வது என்னவெனில், நான் அவரை பின்பற்றுகிற మற்றవర్గలోడు சேர்ந்து మற்றవర్గలోడు சேர்ந்து ఇతరులతో కలిసి படிக்கும்படியாக నేను చదవవలసిన విషయాలు கிறிஸ்துவின் பொதுவான பள்ளிக்கு செல்ல அவசியமில்லை. நான் வீட்டில் இருந்தபடியே கிறிஸ்துவின் பள்ளிக்கு செல்ல அவசியம் இல்லை, நான் வீட்டில இருந்தேன். తనిపట్ట విధத்தில் నేను ఇంట్లో ఉండి నా యొక్క పర్సనల్ గా నేను చదువుకుంటానంటున్నాడు. చదివేసాను సార్. தனிப்பட்ட விதத்தில் ஆண்டவரிடத்தில் இருந்து பாடங்களை கற்றுக்கொள்ளுவேன். அவர் எனக்கு தனியாக அதிக ஆழமான இன்னும் அதிக ஆவிக்குரிய பாடங்களை எனக்கு கற்றுக் கொடுப்பார் என்பார். ஒரு சிலர் இப்படியான ஆவிக்குரிய தற்பெருமையினால் பிடிக்கப்பட்டிருப்பது போல తోండ్రుగిరదు. చాలు, ఓకే. ఇప్పుడు తన ఇంట్లోనే కూర్చొని తను చదువుకుంటానంటున్నాడు ఇంట్లోనే. ఇప్పుడు ప్రియమైన సహోదరులు, ఇప్పుడు చదవనిస్తాను తెలుగులో. తత్ఫలితముగా తనలో తాను అనుకున్నది ఏమనగా, నేను ఆయనను అనుసరించు ఇతరులతో కలిసి ధ్యానించున్నట్లు క్రీస్తు యొక్క సాధారణ పాఠశాలకు వెళ్ళవలసిన అవసరము లేదు. అయినా
ఇంట్లో నుండే నాకు ప్రభు దగ్గర నుండి ఆయన నాకు వ్యక్తిగతముగా అధికైన లోతైన ఇంకనూ అధికమైన ఆత్మీయ పాఠములను నాకు నేర్పిస్తాడు అని అనుకొందురు. ఎవరు ఇలా ఆలోచిస్తారు? సంఘములో కలుసుకోలేనటువంటి మనసు ఉన్నటువంటి వారు, గర్వం కలిగినటువంటి వారు ఇలాంటి ఒక విషయానికి వాళ్ళు లోనవుతారని చెప్తున్నాడు ప్రియమైన సహోదరులారా. కొంతమంది ఇటువంటి ఆత్మీయ స్వీయ గర్వము చేత కొంతమంది ఇటువంటి ఆత్మీయ స్వీయ గర్వము చేత పట్టబడి ఉన్నట్లు అనిపించుచున్నది. చూసారా ప్రియమైన సహోదరులారా, ఇలాంటి ఒక మనసు ఉన్నా కూడా కానీ మనం ఏం చేయాలంటే మనము ఈ యొక్క సత్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నామని అర్థము. ప్రియమైన సహోదరులారా, ఐక్యతను ఇష్టపడిన వాడు ఆత్మీక గర్వము కలిగి ఉన్నటువంటి వారుగా చెప్పగలము. వారి మాటలు ఎలా ఉంటుందంటే, నేను ఇంటి నుండే నేర్చుకుంటాను, అన్ని విషయాలు దేవుడు నాకు అక్కడి నుంచే నాకు తెలియపరుస్తాడు అని చెప్పి వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ తపనలు అలా ఉంటది. అయితే మొదటగా వాగ్దానం చేసినటువంటి దేవుడు ఏం చేశాడు? నేను ఎక్కడ 2-3 నా నామమును ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను. అంటే ఇంట్లో ఉండరాకపోతారంటే అక్కడ ఉండేది వేరే. నువ్వు ఎప్పుడు ఒక సంఘంగా కూడి వచ్చినప్పుడు ఆయన ఎన్నిక అది 1 కొరింథీయులో మనం చదువుకున్నప్పుడు అనేక అవయములుగా ఆయన యొక్క శరీరంలో ఆయన చిత్త ప్రకారం అమర్చబడి ఉన్నాడు. ఇప్పుడు మనం అనేక అవయములుగా ఆయన చిత్త ప్రకారం అమర్చేశాడు. ఇప్పుడు నేను ఇంట్లో కూర్చొని నేను సత్యాన్ని వింటాను అంటే అది తన యొక్క స్వయ గర్వము అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, దీంతో నెక్స్ట్ పేర చదవండి. నెక్స్ట్ స్లైడ్ ఏంటి బ్రదర్? అటువంటి సహోదరుడు ఇటువంటి ఒక హృదయము, ఆలోచనలను, ప్రవర్తనను కలిగి ఉన్నంత వరకు చూడండి, ఒకవేళ ఇలాంటి ఒక ఆలోచన ప్రవర్తన కలిగినంత వరకు ఏం జరుగుతుందంటే వారికి ప్రభువు యొక్క ఆశీర్వాదములను గూర్చిన ఒక వ్యక్తిగత వాగ్దానం ఉండదని గుర్తించుకోవాలి. అర్థమైందా? ఏముండదు, వాగ్దానము లేదు, అలా గుర్తుంచుకోవాలి. ఏమంటున్నా అంటే వారికి ప్రభు యొక్క ఆశీర్వాదము కూర్చున్నటువంటి ఒక వ్యక్తిగత వాగ్దానము ఉండదని గుర్తుంచుకోవాలంటున్నాడు. ప్రియమైన సహోదరులారా, మనము ఏదో ఆషామాషగా ఈ యొక్క సత్యానికి వచ్చేసామని అనుకోవద్దని ఎప్పుడు కూడా. కానీ చాలా ముఖ్యమైనటువంటి సత్యము ఇది, ఎవరికి లేనటువంటి గొప్ప ఆశీర్వాదము. ఏమండి, ఇది దొరికినటువంటి మనము నిర్లక్ష్యం చేస్తున్నాం. ఏదో ఒక యానాదానంగా సత్యాన్ని వింటున్నాం, వస్తున్నాం, వెళ్తున్నాం, ఎక్కుడికి అటెండ్ అవుతున్నాం, వెళ్తున్నాం, పోతున్నాం. అది కాదండి. రైటింగ్స్ చెప్తున్నాడు, ఈ ఆశీర్వాదం గురించిన ఒక వ్యక్తికి ఈ వాగ్దానం ఉండదని మనం చక్కగా గుర్తుంచుకోవాలి. అయితే ప్రియమైన సహోదరులరా, యొక్క సంఘ ఐక్యతలో కలుసుకోలేకపోతే అది చాలా ప్రాబ్లానికి దారి తీస్తారని చెప్పి ఆయన తెలియపరుస్తున్నాడు. ప్రియమైన సహోదరులరా, ఖచ్చితంగా సంఘంలో ఏమవ్వాలి? కలుసుకోవాలి అంటున్నాడు. ఖచ్చితంగా కలుసుకున్నాను ప్రియమైన సహోదరులరా. అయితే ప్రియమైన సహోదరులరా, ఇది ఒకవేళ ఏమంటున్నాడంటే ఉన్నటువంటి కూడికలు మనకు వీక్లీ డేస్ ఉన్నాయా? కూడికలు ఉన్నాయా? వారానికి రెండు ఉన్నాయి. 2 మనం జరుగుతూ ఉన్నాం. ఇప్పుడు గడిచిన వారం మీరు ఏం చేశారు? 1 చేశారు. ఏమంటున్నాడంటే దీని విషయం ఏమంటున్నా అంటే, ఒక కూడిక ఉన్నటువంటి కూడికను మీరేం చేయకూడదు అంటే, ఒక ఐక్యతగా కూడి రావడాన్ని మీకు అది సమయం ఉంది, కలుసుకోవడానికి అవకాశం ఉంది, ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు కలుసుకోండి అంటున్నాడు. ఖచ్చితంగా కలుసుకోండి అంటాడు. లేని పక్షాన, ఒకవేళ లేని పక్షాన, నేను ఎక్కడో దూరంలో ఉన్నాను, రాలేని సిచ్యువేషన్, నాకు శరీరము సపోర్ట్ చేయలేదు, ఏమని శారీరకంగా నాకు సపోర్ట్ చేయలేదు, నేను రాలేకపోతున్నాను అనే సందర్భంలో నువ్వు ఆన్లైన్లో కలుసుకోవచ్చు. నువ్వు రావడానికి అవకాశం ఉండి, కలుసుకోవడానికి అవకాశం ఉండి, నువ్వు కలుసుకోలేకపోతే నీలో ఏముందని అంటున్నాడంటే ఆత్మిక గర్వం ఉంది నీకు అంటున్నాడు. ప్రియమైన సహోదరులారా, నువ్వు ఈ యొక్క ఐక్యతల్ని పెంపొందించుకోవాలో తప్ప ఉన్నటువంటి ఒక అవకాశాన్ని నువ్వు వదిలిపెట్టకూడదు అంటున్నాడు, విడిచిపెట్టకూడదు అంటున్నాడు. ప్రియమైన సహోదరులారా, అందుకే అంటున్నాడు ఆ యొక్క ఆశీర్వాదం గురించిన వ్యక్తికి వాగ్దానం ఉండదని గుర్తుంచుకోవాలి. ఒకసారి మనం ఆలోచిద్దాం. ఆ ఐక్యతగా కూడి రావడం వలన ఇక్కడ దేవుడు ఉంటాడు.
ఆయనకు కుమారుడు ఉన్నాడు, ఆయనకు ప్రసన్నత ఉంటుంది, పరిశుద్ధాత్మ సహోదరు మధ్యలో ఉంటుంది. అయితే ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క విషయం గురించి నెక్స్ట్ స్లైడ్ లో అంటున్నాడు, చదవండి కదా. ఎందుకు ఇలా జరుగుతుంది, ఇలాంటి దేవుని యొక్క వాగ్దానము ఆశీర్వాదం దొరకకుండా పోతుంది అని చెప్పేశాడు. ఎందుకు అంటున్నాడు అంటే, ఒకవేళ ఎందుకు ఇలాంటి గర్వము మనస్సు వస్తుందని చూసినట్లయితే 4008 లో చెప్తున్నాడు. 4008 సహోదర ఐక్యతలో మనస్తాపములు వచ్చుట. చాలు. ఇప్పుడు ఎందుకు కలుసుకోలేకపోతున్నారు, ఎందుకు ఈ ఐక్యతలో కలుసుకోలేకపోతున్నారు? బ్రదర్, ఎలక్షన్ అంటే నేను రాను బ్రదర్, బిజినెస్ మీటింగ్ అంటే నేను రాను బ్రదర్, ఇలాంటి విషయాలు మనం చెప్తూ ఉంటాం. ఎందుకంటే కారణం ఏమి? సహోదర ఐక్యతలో మనస్తాపం రావటం. ఏదో ఒక విషయం గురించి ఒక సహోదరు మాట్లాడుతున్నాడు, అది మాట్లాడినప్పుడు ఆ యొక్క సహోదరు మీద ఏమవుతుంది? మనస్తాపం అవుతుంది. మనస్తాపం అయినప్పుడు ఈ రోజు పోతే బిజినెస్ మీటింగ్లో ప్రాబ్లం అవుతుంది, మనసు నెమ్మది ఉండదు. మనకు ఎందుకు అక్కడ పోయి మనసు నెమ్మది కోసము సంఘానికి వెళ్తున్నాం. ఈ సబ్జెక్ట్ అయిన వెంటనే ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఆ ప్రాబ్లంలో నేను ఎందుకు ఉండాలి అని చెప్పి రాకుండా పోయే వాళ్ళు ఉన్నారు. అందుకే అన్నాం మనం 4 పాయింట్లు. 4వ పాయింట్ ఏమన్నాము? ఆశీర్వాదంలో 4వ పాయింట్లో అనేక అనుభవాలు పొందుకుంటాం. ఈ అనుభవాలు ఎక్కడ వస్తుందని చూసినట్లయితే ఇక్కడ వస్తుంది. అదిగా అన్నాడు, సహోదర ఐక్యతలో మనస్తాపాలు వచ్చుట. ఒక సహోదరు అంటాడు, ఏదో ఒక విషయం గురించి, ఒక టాపిక్ గురించి మాట్లాడతాం. ఒక సహోదరుడు నాకు ఒకవేళ ఒక కన్వెన్షన్ పెడతాం అనుకోండి, నాకు ఒక సహోదరు లంచ్ ఏం పెడతాం బ్రదర్ అడిగినప్పుడు బ్రదర్ బిర్యానీ పెట్టాలి అంటారు అనుకోండి. ఒక సహోదరు వైట్ రైస్ కావాలంటాడు. ఇప్పుడు ఈయన నేను బిర్యానీ పెట్టాలనుకున్నాడు, నా విషయము నెరవేర్చలేదు అన్నప్పుడు ఈయన మనసు ఏమవుతుంది? నా మాటకి విలువ ఇవ్వలేదు, నేను అక్కడ పోయి నేను మాట్లాడితే ఏమి, మాట్లాడకపోతే ఏమనే తపన నెక్స్ట్ డే ఏమవుతుంది? వస్తుంది. సరే, అందువల్ల ఏమవుతుంది? మనసు పోకుండా పోతే పర్వాలేదు, ఆ రోజు నిలిచిపోతే పర్వాలేదు కదా అన్నట్టు మనసు మనలో ఏర్పడుతుంది. ఓకేనా? దానికి ఏం వివరణ ఇస్తున్నారు చదవండి. అటువంటి వారి మధ్యలో అప్పుడప్పుడు తలెత్తే సమస్యలు అనున్నది మాంసం యొక్క మనస్తాపము. చూడండి, ఆలోచించండి. ఆ మనస్తాపము ఎవరు వస్తాదో అటువంటి వారి మధ్యలో అప్పుడప్పుడు తలెత్తే సమస్యలు అనున్నది మాంసం యొక్క అపరిపూర్ణత కారణము. ఈ యొక్క మాంసము ఎలా ఉన్నది? అపరిపూర్ణంగా ఉంది, పరిపూర్ణంగా లేదు. నువ్వేమనుకున్నావు? ఆ వ్యక్తిని మనస్తాపం పడుకున్నావు. అపరిపూర్ణత శరీరంగా ఉంది కారణంగా. మరియు ప్రేమ సూత్రాన్ని అమలు చేయుటలో అపరిపూర్ణ జ్ఞానం. ప్రేమ సూత్రం చూడండి, ప్రేమ సూత్రము అమలు చేయటంలో అపరిపూర్ణ జ్ఞానం పెరుగుదల, అపరిపూర్ణ అనుభవం కారణముగా తలెత్తుతున్నాయని మనం ఎంచాలి. ఇప్పుడు ఇలా ఎంచితే ఏముండదు? మనస్తాపాలు కారణం ఏమి? అపరిపూర్ణ అది మాంసం యొక్క, ఈ శరీర మాంసం యొక్క అపరిపూర్ణత వలన ఏమవుతుందని చూసినట్లయితే టెన్షన్ వస్తుంది, మనస్తాపాలు గురి అవుతున్నాం. మనస్తాపాలకు ఏమవుతున్నామంటే గురి అవుతున్నాం. దానివల్ల ఏమంటున్నాడంటే, నువ్వు ప్రేమ సూత్రాన్ని అమలు చేయటంలో అపరిపూర్ణ జ్ఞానము, పెరుగుదల, అనుభవము కారణమగును. నీ యొక్క ప్రేమలో ఆ ప్రేమ సూత్రాన్ని నువ్వు పెంచుకోవటంలో ఎలా ఉన్నావంట? ఉంటే కదా పెరగడానికి, అది ఉంటే కదా జ్ఞానం ఉంటే ప్రేమ చూపిస్తావు. ఆ జ్ఞానం లేనప్పుడు మనస్తాపం గురి అవుతావు కదా. ప్రేమ పెంచి ఆ జ్ఞానముతో అక్కడ జరిగినట్టు సంభాషణ గురించి, జరుగుతున్నట్టు సంభవంలో నువ్వేమవుతావు అంటే దాన్ని కాంప్రమైజ్ అవుతావు. ఆ సహోదరుడు చెప్పిన విధంగానే ఉండండి, అది నలుగురికి ఉపయోగపడుతుందని కాంప్రమైజ్ అవుతావు. ఆ సహోదరుడి మీద నీకు మనస్తాపం అనేది రాదు. ఓకేనా? తర్వాత జ్ఞానం అక్కడ చదివేసి ప్రేమ సూత్రాన్ని అమలు చేయుటలో అపరిపూర్ణమైన జ్ఞానం, పెరుగుదల, అనుభవం కారణముగా తలెత్తుతున్నాయని మనం గుర్తుంచుకోవాలి.
ఈ ప్రేమ సూత్రంలో మనము ఏమి అవ్వలేదంటే ఎదగడం లేదు. దాన్ని ఎదగడం లేని దాని వలన ఈక కారణాలు తలెత్తుతున్నాయి. సంఘంలో మనస్తాపాలు గురవుతున్నాం. ఈ మనస్తాపాలు గురవడం వల్ల ఐక్యతలో కలుసుకోలేకుండా ఏమైపోతున్నాం అంటే బ్యాక్అవుట్, వెనక్కిపోతున్నాం. ప్రియమైన సహోదరులారా, నెక్స్ట్ స్లైడ్ వేయండి బ్రదర్. చూడండి. ప్రభువు యొక్క ప్రజలకు పోత ఇనుము వంటి దృఢమైన చట్టాలు లేవు. వారు తమ దేశం కాలంలోని మార్పులకు అనుగుణముగా నేను వివరించేస్తాను. చూడండి ప్రియమైన సహోదరులారా, అక్కడ ఏం చెప్తున్నా అంటే ప్రభు యొక్క ప్రజలకు పోత ఇనుము వంటి దృఢమైన చట్టాలు లేవు. అంటే ఏమంటే మన పాత మనం చూసినట్లయితే ఆ యొక్క ధర్మశాస్త్రం, ఈ వాళ్ళకు ఉన్నటువంటి ధర్మశాస్త్రము ఇప్పుడు మనకు వాళ్ళలాగా మనము ఆచరించాలంటే, ఇజ్రాయెల్ లాగా ఆచరించాలంటే లేదు, మనకు లేవు. ఆ యొక్క సూత్రాలు మనకు లేవు, అంటే ఆజ్ఞలు మనకు లేవు. అంటే ఏమంటున్నా అంటే దృఢమైన చట్టాలు మనకు లేవు. దాని గురించి పాత నిబంధనలు జరిగినటువంటి కార్యాలు మనము ఉంది అంటే ఖచ్చితంగా మనము ఏరికి చనిపోయి ఉంటాం, కరెక్ట్గా బతుకుంటలేం. సరేనా? ఇప్పుడు ఏమిటంటే వారు తమ దేశ కాలములోని మార్పులకు అనుగుణముగా తమను తాము మార్చుకునే స్వేచ్ఛను ఇప్పుడు మనం ఉన్నాం. ఇప్పుడు మన యొక్క సంఘానికి తగినటువంటి సిచ్యువేషన్ తగిన విధంగా ఇప్పుడు మనం ఏం చేసుకోవచ్చు? ఈ సంఘంలో ఏదో ఒక సమస్య జరుగుతున్నప్పుడు, తలెత్తినప్పుడు ప్రేమతో వ్యవహరించి ఈ విషయాన్ని సమాధానముతో తీసుకెళ్ళాలి. అలాగా. కానీ దీనివల్ల ఏమంటున్నాడంటే మీరు ఈ సూత్రాన్ని విడవకూడదు అంటున్నాడు. విడవకూడదు, దేని కాంప్రమైజేషన్ కాకూడదు. సత్యాన్ని ఏమండి, విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. దేని కొరకు? ప్రాబ్లం జరుగుతున్నప్పుడు సత్యం కొరకు, విశ్వాసం కొరకు పోరాడాలి తప్ప మిగతా విషయాలకి ఏం కాకూడదు, పోరాడకూడదు. కాబట్టి చెప్తున్నాడు దీన్ని ఎలా నడిపించాలని చెప్తున్నాడు. దీన్ని ఎలా నడిపించాలని నెక్స్ట్ స్లైడ్ అయ్యాను బ్రదర్. 4927 చదవండి. దేని నిమిత్తమును ఎట్టి పరిస్థితులలోనూ సూత్రాలను ఎల్లప్పుడూ ఉల్లంఘించకూడదు. చెప్తున్నాడు దేని నిమిత్తమైనా సరే సూత్రాలని ఉల్లంఘించకూడదు, విడిచిపెట్టకూడదు. నువ్వు విశ్వాసాన్ని, నీ సత్యాన్ని విడిచిపెట్టకూడదు. అయ్యో మనస్తాపం వచ్చేసింది, అయ్యో నా వల్ల రావడం కాదు, ఆ సహోదరు ఈరోజు ఏదో ఒకటి మాట్లాడు కాబట్టి నేను రాను అనే మనసు మనలో ఉండకూడదు. అందుకంటున్నాడు దేని నిమిత్తమైన ఎట్టి పరిస్థితులనైనా సూత్రాలను ఎప్పుడు కూడా ఉల్లంఘించకూడదు. ఆయన స్వేచ్ఛలను, వ్యక్తిగత హక్కులను తరచుగా మరియు దేవుని సంతోషపెట్టే కొరకు, ఇతరుల యొక్క శ్రేయస్సు కొరకు త్యాగం చేయబడవచ్చు. చదవండి సిస్టర్. ఆయన స్వేచ్ఛలను, వ్యక్తిగత హక్కులను తరచుగా మరియు దేవుని సంతోష పెట్టుట కొరకు, ఇతరుల యొక్క శ్రేయస్సు కొరకు త్యాగం చేయబడవచ్చు. దీని కొరకు అపోస్తులుడైన పౌలు తన శక్తి మేరకు పోరాడుటకు సిద్ధముగానున్నాడు. క్రీస్తు కొరకు, సంఘము కొరకు భూ సంబంధ హక్కులు, ప్రత్యేక సౌకర్యములను త్యాగం చేయడంలో అపోస్తులుడైన పౌలు మన ప్రభువైన యేసుకు తరువాత కనిపించును. చూడండి ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క గలతీయులు 2వ అధ్యాయం 5-11 వాక్యాలను మీరు కానీ చదువుకున్నట్లయితే అపోస్తున్న పౌలు అక్కడ జరిగినటువంటి కార్యాలన్నింటిలో కూడా ఆయన ఏం చేస్తాడని చూసినట్లయితే త్యాగం చేస్తూ వచ్చాడు. అయితే చెప్తున్నాడు క్రీస్తు కొరకు, సంఘము కొరకు భూ సంబంధ హక్కులు, ప్రత్యేక సౌకర్యములను త్యాగం చేయడంలో అపోస్తున్న పౌలు మన ప్రభువైన యేసుకు తర్వాత ఆయన చేశాడు. ఇప్పుడు ఎవరు ఉండాలి? కనిపించున్న మరియు సంఘము అంతటికి చక్కని ఉదాహరణగా ఉన్నాడు. ఎవరు? అపోస్తులైన పౌలు. అదే విధంగా మనము కూడా ఉండాలంటున్నాడు. ప్రియమైన సహోదరులారా, సంఘాయితను, విశ్వాసమును వదిలిపెట్టకూడదు. విశ్వాసాన్ని కానీ సత్యాన్ని కానీ మనం విడిచిపెట్టకూడదు. సత్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనేక ప్రాబ్లం రావచ్చు, తలెచ్చవచ్చు, కానీ సత్య విషయంలో నువ్వు ఏం కాకూడదు అంటే నువ్వు కాంప్రమైజ్ కాకూడదు అంటున్నాడు.
మనకున్నటువంటి పర్సనల్ నిర్ణయాలు వదిలిపెట్టచ్చు. పర్సనల్ నిర్ణయం ఉండొచ్చు. ఎలాంటి పర్సనల్ నిర్ణయం అని చూసినట్లయితే ప్రియమైన సహోదరులారా, మనం వేసే డ్రెస్ కోడ్ కానీ, ఏమండి, మనం వేసే డ్రెస్ కోడ్ వదులుకోవచ్చు. దేని కొరకు? సత్యం కొరకు, సంఘములో ఉన్నటువంటి కార్యాల కొరకు నువ్వేం చేయొచ్చు? వదులుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఒక సహోదరుడు టైం గురించి మాట్లాడతాం, సంఘంలో మాట్లాడుతున్నాం. బ్రదర్, మార్నింగ్ అట్లీస్ట్ టైం ఎన్ని గంటలకు పెట్టుకుందాం కదా అని అడిగినప్పుడు ఒక సహోదరు ఏమంటాడు, తనకున్నటువంటి సిచ్యువేషన్ బట్టి, బ్రదర్ నాకు 10 గంటలకు అయితే ఓకే. ఒక సహోదరుడు అంటాడు నాకు 10 గంటలకు అయితే ఓకే. ఇంకొక సహోదరుడు అంటాడు బ్రదర్ నాకు 9కి ఓకే. ఇంకొక సహోదరుడు బ్రదర్ నాకు 8కి ఓకే అన్నప్పుడు దీంట్లో మెజారిటీ ఎంత వస్తుంది? మెజారిటీ ఎంత వస్తుందంటే దానికి నువ్వేమవ్వాలి? కట్టుబడాలి. మెజారిటీ పీపుల్ వచ్చినప్పుడు నువ్వేమవ్వాలని చూసినట్టే దానికి కట్టుబడి ఉండాలి. సమయం 10 గంటలకు అన్నాడు ఒక సహోదరుడు. తన యొక్క సిచ్యుయేషన్ బట్టి ఆత్మిక రీతి కొరకు ఆయన ఏమవుతాడంటే ఆత్మిక రీతికి కోల్పోతాడు. 10 గంటలకు నువ్వు నాకు ఇదే సమయం కావాలి, వాళ్ళు నా యొక్క మాటకి అనుగుణంగా సంఘం రాలేదన్నప్పుడు నువ్వేం కాకూడదంటే బాధపడకూడదు. నువ్వు ఏం అవ్వాలని చూసినట్లయితే నా వల్ల తన యొక్క ఆత్మిక జీవితము టైం వేస్ట్ అవుతుంది అని నువ్వు గ్రహించాలి. నా వల్ల ఏమవుతుంది? నాకు 10 గంటలు, ఆయన 9కి వస్తాను అంటున్నాడు. ఆయన యొక్క పరిస్థితి అలా ఉండొచ్చు, రావచ్చు. ఇప్పుడు నువ్వేం అవ్వాలంటే తనకు అనుగుణంగా నువ్వు వెళ్ళిపోవాలి అంటున్నాడు. దీన్ని నువ్వు సాక్రిఫైస్ చేయొచ్చు. అయితే సూత్రాన్ని విడవకూడదు అన్నాడు. ఏమంటున్నాడు చూడండి, దేని నిమిత్తము నువ్వు ఎట్టి పరిస్థితుల్లో సరే సూత్రాలను ఎప్పుడు కూడా ఉల్లంఘించద్దండి. నీ యొక్క సత్యాన్ని, ఏమండి, నీ యొక్క విశ్వాసాన్ని ఉల్లంఘించద్దు. అయితే నీ టైమా సాక్రిఫైస్ చేయి, వేసుకునే డ్రెస్ సాక్రిఫైస్ చేయి. నువ్వు కూర్చొని డ్రెస్ నువ్వు వచ్చి కూర్చున్నావు, లేడీస్ ఒక రోజు జెంట్స్ ఒక రోజు కూర్చోవడానికి ఉంది, నేను ఈ చార్లోనే కూర్చోవాలి అనేటటువంటి మనసు అక్కడి నుంచి వచ్చిన వెంటనే ఎంటర్ అయిన వెంటనే ఉంటుంది. ఈ రోడ్లో నేను కూర్చోవాలని ఒక మనసు నాకు ఉంటుంది. ఒకవేళ సహోదరు కూర్చోనడా పక్కన కూర్చో, ఇది మార్చుకో అంటున్నాడు. అయితే నువ్వేం వదలొద్దు, సూత్రాన్ని ఉల్లంఘించొద్దు అంటున్నాడు ప్రియమైన సహోదరులారా. అయితే ఎలా ఉన్నాం కంటిన్యూ చేయండి సార్. కింద వాక్యం గలతీయుల వాక్యం నుంచి కండి. క్రీస్తు కొరకు సంఘము కొరకు భూ సంబంధ హక్కులు ప్రత్యేక సౌకర్యములను త్యాగం చేయడంలో అపోస్తులుడైన పౌలు మన ప్రభు అయిన యేసుకు తర్వాత కనిపించును. చూసారా, ఆయన చేశాడు. అపోస్తలుడైన పౌలు ఆయన చేశారు త్యాగం. మనం కూడా ఆయనకి మాదిరికరంగా జీవించాలని వచ్చినట్టు మనం కూడా అలా చేసే వారంగా మనం ఉండాలి ప్రియమైన సహోదరులారా. నెక్స్ట్ స్లైడ్ ఏంటి బ్రదర్? నెక్స్ట్ స్లైడ్. ఎవరును తన సహోదరుని నిషేధించుటయు లేదా నియంత్రించుటయు చేయలేరు. అయినప్పటికీ మనం మన స్వాతంత్రములో కొరత భాగాన్ని వదులుకోవచ్చు. అదే కొలత భాగాన్ని అంటే ఇప్పుడు నాకు అదే ముందుగా చెప్పాను. ఓకే 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 కంటిన్యూ చేయండి. కొంత భాగాన్ని వదులుకొనవచ్చు. కొంత భాగాన్ని సహోదరుల కొరకు నువ్వు ఏమో చేయొచ్చు, వదులుకోవచ్చు. దేవుడు క్రమము గల దేవుడిగా ఉన్నాడని ప్రతి మంచి కార్యము. చూడండి, దేవుడు ఎలా ఉంటాడు? క్రమము గల దేవుడుగా ఉన్నాడు. క్రమము గల దేవుడుగా ఉన్నాడు కాబట్టి నువ్వేం చేయొచ్చు అని చూసినట్లయితే నువ్వు మనము మన స్వాతంత్రంలో కొంత భాగాన్ని సహోదరుల కొరకు వదులుకోవచ్చు. ఎందుకంటే దేవుడు క్రమము గల దేవుడుగా ఉన్నాడు కాబట్టి ప్రతి విషయము, ప్రతి మంచి కార్యమును క్రమముతోనే వృద్ధి చెందుతుందని గుర్తించి మరియు తమ అనుచరులు ఒకే శరీరముగా కలిసి ఉండాలని ప్రభువు ఇచ్చిన ఆజ్ఞలను పాటిస్తూ శరీరమందు మన స్థానాన్ని మనం తీసుకొనినప్పుడు మనం మన వ్యక్తిగత స్వేచ్ఛ కోల్పోచున్నామని మనం గ్రహించుచున్నాము. చూసారా, మన యొక్క వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛను మనం ఏమవుతున్నాము? కోల్పోతున్నాము. దీనిని మనం చేయుటలో సంతోషిస్తున్నాము. ఎందుకనగా అది
ప్రభువు యొక్క చిత్తమని మనం నమ్ముతున్నాము. ఓకేనా? ఇది చేసినప్పుడు సంతోషపడాలి, ఇది ప్రభు యొక్క చిత్తముగా ఉందని మనము ఆలోచించాలి. ప్రియమైన సహోదరులారా, ఇలా చేస్తున్నామా? చేయాలి. సరేనా? నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. దాంట్లో 540 నెక్స్ట్ స్లైడ్ వేయండి. చదవండి. మరలా తన వ్యక్తిగత స్వాతంత్రములను చేతిలో తీసుకొనినప్పుడు చూడండి, ఒకవేళ వ్యక్తిగతమైనటువంటి స్వాతంత్రాన్ని తన చేతిలో తీసుకున్నప్పుడు అతను ఒక సభ్యుడిగా కొన్ని కార్యముల యందు ఆధిక్యతను వదులుకున్నట్లే. చూసారా ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే కొన్ని విషయాల్లో నువ్వేం అవుతున్నావు అంటే ఒకవేళ నీకు ఆ యొక్క స్థితి అలానే ఉంటే కొన్ని కార్యముల ఆధిక్యతలను వదులుకున్నట్లే నువ్వేం చేస్తున్నావు అంటే అతను సంఘంలో ఒక సభ్యుడిగా వదులుకుంటున్నావు. ఒకవేళ నీలో గర్వము, నీ యొక్క సొంత ఆశలను విడిచికపోతే ఒకవేళ ఉంటే నువ్వేమి వదులుకుంటున్నావు? ఆధిక్యతలను. అంటే ఒక సభ్యుడిగా, సంఘంలో ఒక సభ్యుడిగా బాధ్యతలను కానీ నీకున్నటువంటి ఒక ఏమంటారు అది పేరు, దాన్ని కూడా నువ్వేమవుతున్నావు అంటే విడుచుకుంటున్నావు అని అర్థం. ప్రియమైన సహోదరులరా, నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. మన పాట ముగింపుకి వచ్చేసాం. 4008 చదవండి. ఉపశీర్షికలో సంఘం అనే పదానికి మనం సమావేశమయ్యే స్థలం అని అర్థము కాదు, బదులుగా ప్రభు ప్రజల మధ్య అని అర్థం. దీని అర్థం చాలు చూడండి. ఇప్పుడు చూడండి, ఆయన అంటున్న ఒక పుస్తకంలో ఏమంటున్నాడు అంటే సంఘములో అనే పదానికి మనము సమావేశమయ్యే స్థలం, మనమందరము సమావేశమయ్యే స్థలం అని అర్థం కాదు, బదులుగా ప్రభు ప్రజల మధ్య. మనమందరం ఎవరు లేరా? మాట్లాడరే కదా? మన ముందు ప్రభు ప్రజల మధ్య అని అర్థం. దీని అర్థం మనము కలిసి ఉన్నప్పుడు మాత్రమే అని కాదు. ప్రతిరోజు మరి అన్ని సమయాల్లో వారితో మనము కార్యకలాపాలన్నిటిలో కలిగి ఉంటాది. ఎప్పుడు నువ్వు నీ యొక్క సొంత నిర్ణయాలను విడిచిపెట్టి ఆయన చెప్పాడు, దేవుడు క్రమము కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు కాబట్టి దాంట్లో నువ్వు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన ప్రభు ప్రజల మధ్యలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏమంటున్నాడంటే దేవుడు మన మధ్యలో ఉండి మనల్ని నడిపిస్తున్నాడని అర్థము. ప్రియమైన సహోదరులారా, అందుకే ఏప్రిల్ చదువుకున్నాం కదా, ఏప్రిల్ 10, 24, 25 ఈ వాక్యం చదివి 2 స్లైడ్స్ కంప్లీట్ చేసుకున్నాం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుకొనుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము. చూడండి ప్రియమైన సహోదరులారా, దీంట్లో 25వ వాక్యము నువ్వు కానీ నెరవేర్చాలంటే 25వ వాక్యము నెరవేర్చాలంటే బైబిల్లో చదవండి. 25వ వాక్యము 25 చదవండి. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. ఈ 25వ వాక్యం నెరవేర్చాలంటే 24వ వాక్యం ముందుగా నీ యొక్క జీవితంలో నెరవేర్చాలి. ఇది నెరవేర్చాలంటే 25వ వాక్యం నెరవేర్చాలంటే 24వ వాక్యం ఏముంటుంది? కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానకుడి. ఇది నువ్వు నెరవేర్చాలంటే 25వ వాక్యము 24వ వాక్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నెరవేర్చాలి. నీ జీవితంలో మొదటగా అది నెరవేర్చాలి. ప్రియమైన సహోదరులారా, చూడండి, సంఘానికి వచ్చిన తర్వాత వెంటనే మనము వచ్చి కంప్లీట్ అయినది ఆమెన్ అని వెంటనే వెళ్ళిపోవడం కాదు. ఇది ఒక సంఘం కాదు, అది ఒక సంఘం యొక్క
క్రమము కాదు, పద్ధతి కాదు. చూడండి, సంఘములకు వచ్చినప్పుడు అంటే దేనికి వస్తున్నాము ప్రియమైన సహోదరులరా? సంఘానికి వచ్చినప్పుడు మొదటగా ఏం దొరుకుతుందన్నాం? దేవుణ్ణి దర్శిస్తాం. మొదటగా దేవుని దర్శిస్తాం. దర్శించకుండా వచ్చిన వెంటనే వెళ్ళిపోతే ఆ దర్శనం దొరుకుతుందా? దొరకదు. ఉదాహరణ మనం చూసినట్లయితే లోకంలో హిందువులు మనం చూసినట్లయితే ప్రియమైన సహోదరులారా, నేను ఆ యొక్క తిరుమలకు వెళ్ళినాను ఒక 20 years 20 years బ్యాక్. లోపల ఏమిగా ఉందో నేను వెళ్ళాను ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు. అక్కడ ఆ ఇంటి దగ్గర ఉంది ఆ యొక్క విగ్రహం. ఇక్కడ నుంచి చూశారు, జస్ట్ అంటే పట్టి దోస్తున్నారు. అది చూసేసి వచ్చి బయట చెప్తున్నారు, ఎంత బాగా దర్శనం అయింది తెలుసా. వాళ్ళ యొక్క విశ్వాసం చెప్పాలి, ఎంత గొప్పగా అయింది తెలుసా, వాళ్ళ ఫీలింగ్ చెప్పాలి. అంటే డైరెక్ట్ గా వాళ్ళు దేవుణ్ణే చూసినటువంటి సంతోషం వాళ్ళకి వచ్చేస్తుంది. అంతగా వాళ్ళు చెప్పారు, దీనికరా మీరు పోయారు, అట్ల పట్టి దోస్తున్న పోలీసు, దీనికి వెళ్తారు మీరు అని అడిగాను నేను. అంటే కానీ దానికంటే గొప్ప విషయం అండి, దేవుడు తన సన్నిధానంలో వచ్చిన తర్వాత, ఎక్లీషియకుడికి వచ్చుకున్న తర్వాత మనల్ని దేవుడు మనకు దేవుడు దర్శనం చూపిస్తాడు. మనకు దేవుడు డైరెక్ట్ గా మన మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు ప్రియమైన సహోదరులారా, చూడండి, దానికంటే గొప్ప ఆశీర్వాదం మనము పొందుకుని ఉన్నాము. మనం ఎలా ఉండాలి? ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుని దేవుణ్ణి దర్శించుకోవాలి. ఒకవేళ ఒకరిని ఒకరు అర్థం చేసుకోకుండా మనస్తాపాలు గురి అయిపోయి లోన్ అయిపోయి మనము వెనుదిరిగిపోతూ ఉంటాం ప్రియమైన సహోదరుల. అందుకే ఒక గ్రీక్ వర్డ్ ఉంది, ఆ గ్రీక్ పదం చూసినట్లయితే దాంట్లో ఏమంటున్నది? ఆ రెడ్ లో ఉన్న మార్చాలని సార్. అబ్జర్వ్, అండర్స్టాండ్ అంటే ఒకరినొకరు అంటే అర్థం గమనించాలి, అర్థం చేసుకోవాలి. ఒకరిని ఒకరు ఏం చేయాలంటే అర్థం చేసి గమనించాలంటే, ఒకరు ఉదాహరణ చెప్తాను, తప్పగా అర్థం చేసుకోదండి. ఒకరు అర్థం చేసుకోండి, వినండి. ఎక్లీషియాకి వస్తున్నారు బ్రదర్, ప్రతి ఒక్కరు నేను అర్థం చేసుకుంటాను, గమనిస్తున్నాను బ్రదర్ అన్నప్పుడు ఒక సహోదరుని అడిగినప్పుడు, బ్రదర్ ఆ సహోదరుడు ఎప్పుడు వచ్చినా ఏదో ఒక సహోదరుడు కొరత చెప్తూనే ఉంటాడు, నేను గమనిస్తూనే ఉన్నాను, ఈయన ఇలానే చేస్తాడు. అది కాదు గమనించడం. ఒక సహోదరుడు ఎక్లీషియాలో వచ్చినప్పుడు ఆయన యొక్క క్రియలు, ఆయన మాట్లాడే మాటలు, ఆయన నడిచేటువంటి నడతల గురించి దీన్ని బట్టి మనము ఆయన గురించి ఏదో ఒక విషయాన్ని తప్పుగా చెప్పడం కాదు, గమనించడం అంటే అది కాదు. తన ఆత్మిక జీవితంలో ఎలా ఉన్నాడు, ఎలా ఎదుగుతూ ఉన్నాడు, కోల్పోతున్నాడా, ఎదుగుతూ ఉన్నాడా, ఏమండి దాన్ని ఆలోచించాలి. అది గమనించడం, అది అర్థం చేసుకోవడం. అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలంటే, గమనించాలంటే ఇది కాదు. ఇప్పుడు ఒక సహోదరుడు, బ్రదర్ నా కొరకు ప్రార్థన చేయండి అని అడుగుతారు, చెప్తారనుకోండి, బ్రదర్ నా కొరకు ప్రార్థన చేయండి. దేనికి చేయాలి? ఇప్పుడు నీలో నా కొరకు ప్రార్థన చేయాలి, కరెక్టే. ఎందుకు చేయాలి, ఏమని నువ్వు చెప్తేనే కదా దాని కొరకు నేను ప్రార్థన చేయగలుగుతాను. అప్పుడు ఎప్పుడు ఆ వ్యక్తి నీతో చెప్తాడంటే, ఆయనతో ఎప్పుడు సన్నిహితంగా నువ్వు ఉంటావో, ఆయన ఎప్పుడు నువ్వు అర్థం చేసుకుని తనతో ఆత్మికంగా నువ్వు మాట్లాడుతూ ఆత్మిక విషయాలతో నువ్వు ఆయనతో డిస్కస్ చేస్తావో, అప్పుడు ఏమంటాడు, బ్రదర్ నేను ఈ విషయంలో కొద్దిగా బలహీనతగా ఉన్నాను బ్రదర్, దీని కొరకు ప్రార్థన చేయండి బ్రదర్. ఆర్థికంగా నేను బలహీనతగా ఉన్నాను బ్రదర్, దీని కొరకు ప్రార్థన చేయండి బ్రదర్. కుటుంబం విషయంలో, ఆహార విషయంలో కష్టంగా ఉంది బ్రదర్, దీని కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ అని చెప్పాలి. అది ఏం చెప్పాలంటే, బ్రదర్ నేను ఉన్న స్టేజ్ని నేను ఇలానే ఉంటా, నా స్థితి ఇదే, నేను ఎవరితో నా యొక్క పర్సనల్ విషయం నేను చెప్పుకోలేను అని చెప్పి ఉండకూడదు అంటాడు. ఎవరు మనమందరం? ఎవరు అంటే మనమందరం 1 కొరింథీయులో మనం చదువుకునే విధంగా ఒకే శరీరంలో అనేక అవయవాలుగా అతికించింది. ఇప్పుడు మనము కుటుంబంలో ఉన్నప్పుడు, ఇప్పుడు నా యొక్క పిల్లలు కానీ నా తల్లిదండ్రులు కానీ వాళ్ళకున్న సమస్య ఎవరి దగ్గరకు చెప్తారు? తల్లిదండ్రులకు చెప్తారు కదా. తల్లి చెప్పినప్పుడు నువ్వు తండ్రిగా ఉన్న స్థానంలో పిల్లలకు నువ్వేం చేస్తావు? ఖచ్చితంగా చేస్తావు. అదేవిధంగా సంఘంగా కూడి వచ్చినటువంటి మనము ఇప్పుడు మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనము కానీ సహోదరుడితో దాన్ని షేర్ చేసుకున్నప్పుడు దాని కొరకు నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అది నెరవేరుతుంది. ఖచ్చితంగా అది నెరవేరుతుంది. ఎప్పుడు నువ్వు పర్సనల్ విషయాలు నువ్వు సహోదరునికి శారీరకంగా సందర్భంలో కొన్ని విషయాలు మన గురించి ఎందుకు చెప్పుకోవాలి, మనం ఒకవేళ చెప్తే ఎక్కడ తగ్గిపోతామో,
ఒకవేళ ఎక్కడ మనము వాళ్ళకన్నా మనము ఇదైపోతామో అనేది ఒక మనసు మనకుంటది. కానీ ఈ యొక్క ఐక్యతలో ఎక్లీషియాలో వచ్చిన తర్వాత అలా ఉండకూడదు అంటున్నాడు. మాట్లాడాలి, మనసు విప్పి మాట్లాడాలి, ఆత్మిక విషయంలో గురించి మాట్లాడాలి. ఎప్పుడు నువ్వు అలా షేర్ చేస్తావో దాని గురించి ప్రార్థన చేయడానికి ఖచ్చితంగా ఆ ప్రార్థన అనేది సక్సెస్ అవుతుందని చెప్పి చెప్తున్నాడు ప్రియమైన సహోదరులారా. ఓకేనా? ఇప్పుడు ప్రతి వారము ఇప్పుడు ఈ విషయాలు మనం చూసాము. ఇప్పుడు ప్రతి వారము ఒకే విధంగా కూడిక పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే అది బాగుంటుందంటే అది అలానే వెళ్తూ ఉంటే కొద్దిగా ఏమవుతుందంటే అదే ఉదాహరణకు మనం చూసినట్లయితే ఈరోజు అమ్మ మనకి మార్నింగ్ ఇడ్లీ టిఫిన్ చేసేది, మధ్యాహ్నం వైట్ రైస్ సాంబారు, నైట్కు వైట్ రైస్ సాంబారు, మరలా తెల్లారి టిఫిన్ చేసింది మళ్ళీ మధ్యాహ్నం పెడితే, తెల్లారి పెట్టిన టిఫిన్ మళ్ళీ మధ్యాహ్నం పెడితే టిఫినే. సరే ఆ టిఫిన్ నైట్కి దాన్ని పిండేసి ఉప్మా చేసిస్తాను తినరా అంటే ఎలా ఉంటుంది? అది తినడానికి కూడా బొత్తు పుట్టదు. అయితే అంటున్నాడు ప్రియమైన సహోదరుల, అది 1889లో నెక్స్ట్ ఇయర్ అయింది. దీంట్లో అంటున్నాడు, చదవండి. ఈ సమావేశాల గురించి మంచి విషయం ఏమిటంటే అవి ప్రతి ఒక్కరిని స్వేచ్ఛగా పాల్గొనడానికి మరియు భక్తిలో అభివృద్ధి చెందడానికి, ప్రతి విషయంలో స్వేచ్ఛగా పాల్గొనడానికి మరి భక్తిలో అభివృద్ధి చెందడానికి ఒకరినొకరును ప్రోత్సహించుకోవడానికి అవకాశాలను అందిస్తాయి. అది ఎలాంటి మీటింగ్? ఇప్పుడు ఈ కార్యం జరగాలంటే ఇప్పుడు ఎప్పుడు నువ్వు సహోదరులతో ప్రేమగా నువ్వు మాట్లాడతావో అప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కరిని స్వేచ్ఛగా పాల్గొని మరి భక్తులు అభివృద్ధి చెందడానికి ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి ఇది తోడ్పడుతుంది. అది ఏమిటంటే ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు మనము వీక్ డేస్ క్లాస్ పెట్టుకుంటాం, అది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ కాటేజ్ మీటింగ్ పెట్టుకున్నాం. కాటేజ్ మీటింగ్, ఇప్పుడు కాటేజ్ మీటింగ్ లో మీరు ఏం అర్థం చేసుకుంటున్నారు? దేని కొరకు కాటేజ్ మీటింగ్ పెట్టుకుంటున్నాం సహోదరుల? ఓకే, సహోదరుల ఐక్యత, ఇక్కడి నుంచి వాళ్ళ కుటుంబానికి పోతే వాళ్ళ కుటుంబం చూపించేటట్టు ప్రేమ ఆప్యాయత, ఇది ఓకే, ఇది అంటున్నాడు. ఇప్పుడు ఇది ఒకటి, ఇది ఏమంటే గృహ కూడిక. నెక్స్ట్ ఏమంటున్నాడు అంటే టెస్టిమోనీ మీటింగ్. టెస్టిమోనీ మీటింగ్ అంటే సాక్ష్య, అంటే ఇప్పుడు బబులోన్లో పోయి నీ సాక్ష్యం చెప్పు అంటే ఆయన ఏమంటాడు? ఆయన పుట్టినప్పటి నుంచి స్టార్ట్ చేస్తాడు. ఆయన పుట్టినప్పటి నుంచి జరిగిన విషయాల్ని స్టార్ట్ చేస్తాడు. అలా చెప్పినప్పుడు అది 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 పద్ధతి కాదు. అది మన యొక్క డిసిప్లిన్ ఆర్డర్లో అది లేదు. ఏమంటున్నాడు అంటే ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడాలి, స్వేచ్ఛగా పాల్గొనడానికి మరియు భక్తిలో అభివృద్ధి చెందడానికి ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి అవకాశం అందిస్తాయి. అది ఏదని చూసినట్లయితే ఈ టెస్టిమోనీ మీటింగ్. ఇప్పుడు మంచి బెరీని స్టడీ చేయాలి. బెరీని స్టడీ చేయాలంటే ఇప్పుడు మనం ప్లాన్ చేసాం ప్రత్యక్ష గుడారం యొక్క విషయాలు చేయాలని. ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ తెలుగులో ఉంది కాబట్టి మనం 1 పేజీ చదువుకోవాలి, 2 పేజీ చదువుకోవాలి. ఒక సహోదరుడు వచ్చి దాన్ని లీడ్ చేసి నువ్వు ఏమి చదువుకున్నావు, ఆ పేజీలో ఏమి అర్థమైందో ఆ విషయాన్ని నువ్వు లేచి 1 minute 2 minute టైమింగ్ ఇస్తారు. ఆ టైమింగ్ ప్రకారము ఆ సత్యాన్ని నువ్వు మాట్లాడేసాడు. నువ్వు ఏమి అర్థం చేసుకున్నావు దాన్ని మాట్లాడి, నెక్స్ట్ వేరే సహోదరు దాంట్లో ఏం అర్థం చేసుకున్నా ఆ సోదరు అది మాట్లాడాలి. ఇలా మాట్లాడబో ఒక డిసిప్లిన్ ఆర్డర్గా అది వెళ్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ప్రియమైన సహోదరులారా, స్వేచ్ఛ అనేది మనలో పెరుగుతుంది. సత్య విషయంలో స్వేచ్ఛ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క బెరీన్ స్టడీ కంప్లీట్ అయిన తర్వాత టెస్టిమోనీ మీటింగ్. ఈ టెస్టిమోనీ మీటింగ్ అంటే ఇప్పుడు ఒక తలంపు మీద ఇప్పుడు 2 నెలలకు తర్వాత 1 నెల లేకపోతే 2 నెలలు తర్వాత ఏం చేయాలంటే ప్రియమైన సహోదరులారా వినండి. ఒక విషయం గురించి తలంపు సంఘ పెద్దలు చెప్పినప్పుడు ఒక విషయం గురించి చెప్తారు. ఇప్పుడు ఒక సహోదరి ఈ నెల బాప్తిసం తీసుకున్నది. ఆ బాప్తిసం తీసుకున్నటువంటి సహోదరికి నువ్వు ఈ 2 నెలల్లో బాప్తిసం తీసుకున్న తర్వాత ఈ 2 నెలల్లో నీకు ఆత్మీయ జీవితము ఎలా ఉండిందని చెప్పాలి. అది ముందుగా 2 నెలలకు ముందు సహోదరు చెప్పినప్పుడు ఆ 2 నెలల్లో ఏం జరుగుతుందో తెలుసుకుని తర్వాత ఏం చెప్తాదంటే ఆ యొక్క విషయాన్ని సంఘం ముందు నిలబడి మాట్లాడినప్పుడు స్వేచ్ఛగా మాట్లాడుతుంది. 2 నెలల్లో నువ్వు సంవత్సరము 2 సంవత్సరాలు 10 సంవత్సరాల ముందు జరిగినది టెస్టిమోనీ మీటింగ్ కాదు.
2 months అది ఎలా ఉండాలంటే ఫ్రెష్గా ఉండాలి. ఎలా ఉండాలి? ఫ్రెష్గా ఉండాలి. అప్పుడే జరిగిన కార్యాలు ఉండాలి. ఇప్పుడు మాట్లాడుతూ ఇలా పోతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఒకరితో ఒకరు మాట్లాడుతూ సత్యం మనం లేచి మాట్లాడుతున్నప్పుడు, ఒక టెస్ట్ పని మీటింగ్ పెట్టినప్పుడు, ఏదో ఒక తలంపదర ఒక సహోదరు లేచి మాట్లాడినప్పుడు స్వేచ్ఛ కలుగుతారు. అప్పుడు ఇంకా ఆత్మిక జీవితంలో పెరగడానికి చాలా అవకాశాలు పెరుగుతుంది. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే అభివృద్ధి చెందడానికి, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవడానికి అవకాశాలను అందిస్తాయి. ఇది మన యొక్క సంఘంలో ఏం జరుగుతుందని చూసినట్లయితే, దీని గురించినటువంటి విషయాలు మనకు తెలుగులో మెటీరియల్స్ లేని దాని వలన, సరిగ్గా మనము దాన్ని చదువుకోలేని దాని వలన మనము ఈ యొక్క విషయాలన్నీ కూడా ఆర్డర్ మిస్ అయిపోతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు బెరేజ్ అయ్యో నాకు నచ్చలేదు బ్రదర్, ఇలా కారణం ఏమంటే ఇదే, మనకు మెటీరియల్ లేదు, చదవడానికి లేదు. ఒకవేళ వాళ్ళు ట్రాన్స్లేట్ ఇచ్చి చదువుకొని రండి అని చెప్తే చదువుకొని వచ్చి మీరు కానీ మాట్లాడితే, ఈరోజు ఒక సహోదరు మాట్లాడతారు, ఈరోజు ఆ సహోదరు మాట్లాడు, నెక్స్ట్ వీక్ నేను మాట్లాడతాను, ఉత్సాహం వస్తుంది, స్వేచ్ఛ వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ప్రియమైన సహోదరులరా, ఆత్మీయ జీవితము దినదినము పెరుగుతూ పోతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ప్రార్థన, స్తుతి మరియు సాక్ష్యాలను కలిగి ఉన్న కూడికలు. చూడు, ప్రార్థన, స్తుతి మరియు సాక్ష్యాలు కలిగి ఉన్న కూడికలు ఉపదేశ ఆధారిత సమావేశం కాదు. దాని కింద చదివేసి బ్రాకెట్ లో ఉండే చదవండి. మేము సిఫారసు చేస్తున్నాము. ఇప్పుడు రజలు ఇలా మాట్లాడుతాడు, అది ఏమంటే ఇప్పుడు చదవాలి, బ్రాకెట్ లో ఉండేది. ఉపదేశ ఆధారిత సమావేశం కాదు, కానీ భక్తి మరియు సంభాషణ కలిగి ఉన్న కూడిక. భక్తి మరియు సంభాషణ కలిగి ఉన్నటువంటి కూడిక. నెక్స్ట్ లైడ్ ఏంటి? ఈ కూడికల యొక్క ప్రత్యేక ఉద్దేశం భక్తి స్ఫూర్తిని, క్రైస్తవ సహవాసాన్ని, అన్యోన్యతను, ప్రేమను పెంపొందించుకోవడమే. ఎప్పుడు ఇలాంటి ఒక మీటింగ్లంతా మనము పెడతామో అప్పుడు ఏమవుతుందంటే ఇవి జరుగుతుంది. ప్రేమను పెంపొందించుకోవసరమే ఇది జరుగుతుంది. ఖచ్చితంగా ఇవన్నీ మనము చెయ్యాలి. ఇవన్నీ కూడా మనం ఏమవుతున్నామని చూసినట్లయితే మిస్ అవుతున్నాం. నెక్స్ట్ స్లైడ్ ఏంటి? ఈ విధంగా మనం ఒకరినొకరు హెచ్చరించుకుంటూ మరియు మంచి పనులు చేయమని ఒకరినొకరు ప్రోత్సహించాలి. ఇప్పుడు ప్రియమైన సహోదరులారా, ఒకరినొకరు ఏం చేసుకోవాలి? ప్రోత్సహించుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ఇదంతా చేస్తూ ఉంటే ఆ సంఘములో ఏ ఒక్క మనస్తాపం అనేది రాదు. ఏ మనస్తాపం రాదు. నెక్స్ట్ స్లైడ్ కూడా. ఈ కూడికల గురించి మంచి విషయం ఏమిటంటే, అవి ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా పాల్గొనడానికి మరియు ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి అవకాశాలను అందిస్తాయి. ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క కూడికలు మనం ఎప్పుడు పెడతామో ఖచ్చితంగా అది సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. అదేంటంటే పై చెప్పబడిన 2 అంశాలు చెప్పాం కదా, ఏమండి? ఇక స్తుతి, ప్రార్థన, ఏమండి, ఈ యొక్క టెస్ట్ ఫోన్ మీటింగ్, బెరేన్ స్టడీ, ఇవన్నీ కూడా సరిగ్గా మనం చేస్తూ పోతా ఉంటే నీలో ప్రతి ఒక్క వ్యక్తిలో, సహోదరుల్లో ఖచ్చితంగా ఏమవుతుందని చూసినట్లయితే అది ఒకరినొకరు ప్రోత్సహించే విధంగా ఉంటుంది నువ్వు చేసేటువంటి కార్యం. ఈ రోజు నువ్వు చదువుకొని వచ్చి నువ్వు గొప్పగా చెప్పంటే రేపు నేను చదవాలి, రేపు ఇంకొకరికి వస్తుంది. ఇలా పోతూ ఉంటే మన యొక్క సంఘంలో మనస్తాపాలు అనేది ఖచ్చితంగా రాదు అంటున్నాడు. నెక్స్ట్ స్లైడ్ కదా. ఈ ఏర్పాటు, లాస్ట్ స్లైడ్ అండి, మీ ఓపికను పరీక్షించేసాం. ఓకేనా సార్? ఈ ఏర్పాటు ఒకరినొకరు చూసుకోవడంలో అందరి బాధ్యత మరియు కొన్ని ప్రత్యేక హక్కుల యందు అందరి బాధ్యత ఉంది, ఒకటి కాదు, అందరి బాధ్యత ఉంది. ప్రియమైన సహోదరులారా, ప్రత్యేక హక్కుల ద్వారా ఉంది. దాంట్లో ఏం చేసుకోకూడదంట, జోక్యం చేసుకోదు. బదులుగా అందరికీ మరింత క్రమబద్ధమైన సంరక్షణకు దారి తీస్తుంది. చూసారా? క్రమబద్ధమైన సంరక్షణకు దారి తీస్తుంది. ఎప్పుడు ప్రతి ఒక్కరు చేస్తారో క్రమబద్ధమైన సంరక్షణకి దారి తీస్తుంది. ఈ ఏర్పాటు లేకుండా ఈ బాధ్యత కొంతవరకు నిర్లక్ష్యం చేయబడుతుంది. ఒకవేళ చేయబడింది అనుకోండి, చదవండి. ఎందుకంటే అందరికీ
సమయం మొదలైనవి అనుకూలంగా ఉండదు. చూడండి, ఇది నిర్లక్ష్యం అవుతుందంటే అందరికీ సమయం అనుకూలంగా ఉండదు. ప్రతిరోజు ఇప్పుడు ఒక వారాన్ని విడిచిపెట్టేశాం. సమయం దొరికిన కొలది మనము సంఘంగా కూడుకోవాలి. ఇప్పుడు ఏమై చేసేసాము, ఒక వారాన్ని క్లోజ్ చేసి వారానికి ఒకసారి పెట్టుకున్నాం. ఓకేనా? అది ఎంత మన ఆత్మీయ జీవితం కోల్పోతామో చూడండి. బట్ అది నిర్ణయం వచ్చేసింది, మెజారిటీ వచ్చేసింది. అయితే ఒక 2 నెలలు పోని తర్వాత దాని నిర్ణయం అనేది మీరే తెలిసి ఒక్కొక్క ఆత్మిక రీతికి వాళ్ళు సరిగ్గా దాన్ని ఉపయోగించుకున్నప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. అప్పుడు తెలియపరచాలి. కంటిన్యూ చేస్తుంది. మరియు మన సమయము వివిధ మార్గాల్లో ఆక్రమించబడినందున అటువంటి సహాయం లేకుండా ఈ ఆత్మ సంబంధమైన బాధ్యతలు సరిగ్గా నెరవేర్చడం అసాధ్యము. నీ యొక్క సమయము వేరే దానికి ఆక్రమిస్తున్నాం. ఆత్మిక సమయాన్ని సంఘంగా కూడి రావడాన్ని ఏమండి, ఆ సమయాన్ని వేరే దానికి నువ్వేం చేస్తున్నావు? వేరే దానికి చేస్తున్నావు. అలా ఇచ్చినప్పుడు ప్రియమైన సహోదరులారా, ఆత్మ సంబంధమైన బాధలు సరిగ్గా నెరవేర్చడం కష్టం. ఆ సమయం ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. ఆ సమయాన్ని వేరే దానికి నువ్వు ఇస్తున్నావు. బ్రదర్, ఫైనాన్షియల్ ప్రాబ్లం బ్రదర్, నేను సంపాదించాలి. కుటుంబం ప్రాబ్లం బ్రదర్, ఆ కుటుంబాన్ని నేను ఫేస్ చేయాలి. దేవుడు చూసుకుంటాడు. నువ్వు ఎప్పుడు విశ్వాసంతో ఆయన సన్నిధిలో కూర్చొని మొనకరించి ప్రార్థన చేసి నువ్వు ఆయనకు సమర్పిస్తావో ఖచ్చితంగా ఏదో ఒక ఫలితాన్ని దేవుడు మనకు అందిస్తాడు. అది రుచి చూడాలి, అప్పుడు తెలుస్తుంది ప్రియమైన సహోదరులారా. కానీ ఒకవేళ ఈ సమయాన్ని వేరే దానికి ఆక్రమించినంటే నువ్వు ఆత్మ సంబంధమైన బాధ్యతలను సరిగ్గా నెరవేర్చడం అసాధ్యము, కష్టము అంటున్నాడు. ప్రియమైన సహోదరులారా, మనం గుర్తుంచుకుందాం. లాస్ట్ వాక్యాన్ని చదివి కంప్లీట్ చేసుకుందాం. 1 కొరింథీయులు 14:26 వాక్యము. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? చాలు, ఆన్సర్ చేసేయండి, సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తాను. ఇంతవరకు విన్నారు. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? చెప్పండి ప్రియమైన సహోదరులారా. ఆకలి అవుతుందా? ప్రియమైన సహోదరులారా, కంటిన్యూ చేయండి వాక్యాన్ని. మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలెనని ఉన్నాడు. చాలు, మీరు కూడి వచ్చినప్పుడు ఒకరు ఏం అవ్వాలనుకున్నాడు? పాట పాడాలనుకున్నాడు. తర్వాత మరి ఒకడు బోధింపవలెనని ఉన్నాడు. ఓకే, అది చేయని. మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన పరచవలెనని ఉన్నాడు. ఒక వ్యక్తి చెప్తాడా? చెప్పని. మరి ఒకడు భాషతో మాట్లాడవలెనని ఉన్నాడు. ఒక వ్యక్తి అలా అనుకుంటున్నాడు సంఘంలో, చేయని. మరి ఒకడు అర్థము చెప్పవలెనని ఉన్నాడు. ఒక వ్యక్తి అలా ఉన్నారు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. ఓకేనా? ఇది జరుగుతా ఉంది. సమస్తమును ఎలా ఉండాలంట? ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నారు. ఎలా ఉన్నారని చూసినట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాధి కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఒక్కొక్క వ్యాధి కలిగినటువంటి వారుగా ఉన్నారు. నేను పాట పాడాలి, నేను సత్యం చెప్పాలి, నేను ట్రాన్స్లేట్ చేయాలి. చేయని. మీరు ఏం చేయాలనుకున్నారో చేయండి. కానీ ఏమంటున్నారు లాస్ట్లో? సరే సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనియండి. ఇలా చేయాలి. ఏదైనా చేయండి, అది ఆత్మికంగా చేయండి, అది సంఘానికి ప్రయోజనకరంగా చేయండి, సమస్తము క్షేమాభివృద్ధి కలుగుటకై చేయండి. చేద్దామా? ప్రియమైన సహోదరుల, సత్యాన్ని కట్టుబడి ఎక్లీషియా కూడా వచ్చిన తర్వాత ఇవన్నీ సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుటకు మనం చేయాలి. ఓకేనా? ప్రియమైన సహోదరులరా, వాక్యం ఆధార వాక్యం చదివి మనం కంప్లీట్ చేద్దాం. మత్తయి రాసిన సువార్త 18:20 వాక్యము. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని. ఓకే, దేవుడు మన మధ్యలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకొని సరిగ్గా క్రమముతో సరిగ్గా మనం చేయడానికి తోడ్పడదాం. ఇన్న సత్య ప్రకారం దేవుడు మనందరినీ ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.